ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సోదరిమణులు, సోదరులు, మిత్రులు, పెద్దలు, పారిశ్రామికవేత్తలు, విద్యావంతులు, పొలిటికల్ లీడర్స్, జమాసాఫీలు, మిమ్మల్ని అందరినీ కూడా నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు మీ అందరి జీవితాలపై వర్షించుగాక. నేను ముందుగా మనందరి సృష్టికర్త అయినటువంటి అల్లాహ్కు సహస్రాది కృతజ్ఞత అభివందనాలు తెలుపుకున్నాను. ఎందుకంటే మనమంతా కూడా ఒక చోట సమావేశమై ఒక అంశాన్ని చర్చించుకుంటున్నాం. ఓ ముస్లిం, నీ పయనం ఎటు? ఈరోజు మనం చూస్తున్నాం, ప్రపంచం మొత్తం కూడా టెక్నాలజీ వైపునకు పరుగులు తీస్తుంది. ఈరోజు ప్రపంచం ఎడ్యుకేషన్ వైపునకు పరుగులు తీస్తుంది. ఈరోజు ప్రపంచం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపునకు పరుగులు తీస్తుంది. ఈరోజు ప్రపంచం కొత్త కొత్త ఇన్నోవేషన్స్ చేస్తుంది. కానీ ముస్లింలు ఎలా ఆలోచిస్తున్నారు? ఏమని ఆలోచిస్తున్నారు? ముస్లింల ఫ్యూచర్ ఏంటి? ముస్లింల భవిష్యత్ ఏంటి? ముస్లిం పిల్లల ఎడ్యుకేషన్ ఏంటి? పొలిటికల్ దాంట్లో ముస్లింల స్థానం ఏంటి? ప్రతి అంశంలో కూడా ఈరోజు ముస్లింలు వెనకబాటుతనం అనేది మనకు కనిపిస్తుంది. సోదరులారా, చూడండి, ఈరోజు ముస్లింల యొక్క లక్ష్యం ఏంటి అని మనం ప్రశ్నించినట్లయితే మనకు వచ్చే సమాధానం ఏంటంటే, నేను ఒక ఇల్లు కట్టుకోవాలండి, నా కళ్ళ ముందు మా పిల్లల పెళ్ళిళ్ళు జరిగిపోవాలి, ఆ తర్వాత మిగతా జీవితంలో నేను హజ్కి వెళ్ళి వస్తాను, ఆ తర్వాత బాగా బిర్యానీ తింటాను, కుండ బిర్యానీ, కబాబులు, హలీములు, దలీములు, దహీవడ, మిర్చి సాలం, ఈ విధంగా ఒక వంటకాల పెద్ద లిస్ట్ ఉంది. అందుకే ఏమంటారో తెలుసా? ముస్లింల యొక్క షాదీలలో, ముస్లింల యొక్క మైఫిల్లో, ముస్లింల యొక్క ఫంక్షన్లో వెళ్ళాలండి అంటున్నారు. ఎందుకు? రకరకాల వంటకాలు. సోదరులారా, మన భవిష్యత్తు ఏంటి? నిజంగా మన పిల్లల భవిష్యత్తు ఏంటి? మన ఎడ్యుకేషన్ ఏంటి? మన ఎంపవర్మెంట్ ఏంటి? ఈరోజు ఎలాంటి బాబు రీసౌండ్ తగ్గించండి. ఈరోజు ముస్లింల యొక్క ఎంపవర్మెంట్ ఏంటి? ముస్లింల యొక్క జాబ్ విషయంలో ఏంటి? ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒక్కసారి నివేదికలు మీ ముందు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. చూడండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఖియామత్ కంటే ముందు ముస్లింల పరిస్థితి ఎలా ఉంటుందంటే ఎంగిలి ఆకుపై విరుచుకుబడ్డ కుక్కల్లా ఉంటుందని చెప్పారు. అప్పుడు ఎందుకు అలా పరిస్థితి ఉంటుంది? ముస్లింలు సంఖ్యాపరంగా ఏదైనా తక్కువగా ఉంటారు అంటే ప్రవక్త చెప్పారు, సముద్రము నురుగులా ఉంటారు, చాలా సంఖ్యలో ఉంటారు. ఈరోజు ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉన్నారు, అంత లార్జెస్ట్ పాపులేషన్ ముస్లింలది. అయినప్పుడు కూడా పరిస్థితులు ఎలా ఉన్నాయి మనం చూస్తున్నాం. ఎందుకో ప్రవక్త అంటే హుబ్బు దునియా వ కరహతుల్ మౌత్ అని చెప్పారు. అంటే వీరు ప్రపంచాన్ని ప్రేమిస్తారు, మరణం అంటే భయపడతారు, తమ కర్తవ్యాన్ని మర్చిపోతారు. అదే ఈరోజు ముస్లిం సమాజంలో మనం చూస్తున్నాం. సోదరులారా, ఈరోజు రకరకాలుగా ఇస్లాంపై నిందలు, ముస్లింల కల్చర్పై విమర్శలు అనేక రకాలుగా మనం చూస్తున్నాం. ఒకప్పుడు హిజాబ్ పై బ్యాన్ చేయాలి అని, ముస్లింలు వేసినటువంటి బుర్ఖాపై నిబంధనలు, ముస్లింలు తినేటటువంటి ఫుడ్ గురించి హలాల్ ఫుడ్ని నిషేధించాలని చెప్పి ఒకప్పుడు ఎన్ఆర్సీ అని, ఇంకొకప్పుడు సిఏ అని, ఎన్పిఆర్ అని, ఇలా నల్ల చట్టాలు, రకరకాలుగా ముస్లింలపై అనేక ఆపదలు అనేవి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. నిజంగా బాబ్రీ మసీద్ విషయంలో కూడా, ప్రతి విషయంలో కూడా మనం బాధపడుతున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఉన్నాయి. నిజంగా మనం ఏం చేయాలి? మన యాక్షన్ ప్లాన్ ఏంటి అంటే, ఒక యాక్షన్ ప్లాన్ నేను చెప్తాను. ఇక్కడ ఉన్నటువంటి సోదరిమణులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు, సోదరులు కూడా ఉన్నారు. నిజంగా ఇక్కడ చెప్పేటటువంటి విషయాలు మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు, రాబోయే ముస్లిం సమాజానికి ఒక అద్భుతమైనటువంటి పరిష్కార మార్గం. కొన్ని విషయాలు మీ ముందు చర్చిస్తాను. ఆ విషయం ఏంటంటే, ప్రీ ప్రయారిటీ ప్రొడక్షన్ సిస్టమ్ గురించి మనం తెలుసుకోవాలి. ప్రీ ప్రయారిటీ ప్రొడక్షన్ సిస్టమ్ పాలసీని ఎవరు కనుగొన్నారు? ఎవరు ఆ సిస్టమ్ ద్వారా చాలా అద్భుతమైనటువంటి అచీవ్మెంట్స్ చేశారు? వారెవరంటే జపాన్. 1945 సంవత్సరంలో జపాన్ యొక్క పరిస్థితి ఏంటంటే, అమెరికా అణుబాంబు ప్రయోగం చేసింది. 6 ఆగస్టు 1945లో హిరోషిమా పట్టణంపై అమెరికా అణుబాంబు ప్రయోగం చేసింది. తర్వాత 9 ఆగస్టు 1945లో నాగసాకి పట్టణంపై మళ్ళీ అణుబాంబు
ప్రయోగం చేసింది. ఆ తర్వాత జపాన్ లో ఉన్నటువంటి ప్రతి పట్టణంపై కూడా అమెరికా అణుబాంబు ప్రయోగం చేసింది. హిరోషిమాలో 1,46,000 మంది గంటల్లో బూడిదైపోయారు. నాగసాకి పట్టణంలో 80,000 మంది కొన్ని నిమిషాల్లో బూడిదైపోయారు. ఇక పరిస్థితి ఏంటంటే 2 నుండి 3 లక్షల మంది జపానీస్లు చాలా ఘోరంగా మృత్యువాత పడ్డారు. ఎటు చూసిన పరిస్థితి హాహాకారాలే కనిపిస్తున్నాయి. పరిస్థితి ఎలా ఉందంటే రేడియేషన్ వ్యాపించి అనేక మంది అస్వస్థతకు అనారోగ్యానికి గురైపోయారు. పెద్ద పెద్ద భవనాలు కూలిపోయాయి, బిల్డింగ్లు నీలమట్టం అయిపోయాయి, రోడ్డు వ్యవస్థ మొత్తం కూడా నాశనం అయిపోయింది, ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడ పడితే ఆగిపోయింది, పెద్ద పెద్ద పరిశ్రమలు అన్ని కూడా నాశనం అయిపోయాయి. ఇక ప్రపంచం చూస్తుంది జపాన్ యొక్క పరిస్థితి ఏంటి. ఇక జపాన్ నిలబడుతుందా? జపాన్ తన కాళ్ళపై తాను నిలబడుతుందా? ప్రపంచ పటం వరల్డ్ మ్యాప్ చూసారు కదా, వరల్డ్ మ్యాప్ లో ఇక జపాన్ ఉంటుందా లేదా అనేటటువంటి ప్రశ్నలు తలెత్తాయి. అలాంటి తరుణములో ఇక ప్రపంచము ఈ జపాన్ ఎలా ముఖం చూయించుకోవాలి, ఇక జపాన్ అనేటటువంటి దేశం ఉంటుందా అనేటటువంటి ప్రశ్నలు తలెత్తాయి. అలాంటి తరుణంలో జపాన్ చేసినటువంటి పని ఏంటంటే ప్రీ ప్రయారిటీ ప్రొటెక్షన్ సిస్టమ్ పాలసీ. ఏం చేసింది? ఇప్పుడు మనం ఏం చేయాలి? చేతగాని తనంతో ఉండిపోవాలా? మనం ఏం చెయ్యాలి అంటే ఆనాటి జపాన్ ప్రధానమంత్రి ఏం చేశారంటే మీరు నాకు ఒక లిస్ట్ తయారు చేసి ఇవ్వండి, ఇప్పుడు మనం ఏం చేద్దాం, మనం ఇలా ఉండిపోదామా, మనం ఏం చేద్దామని సలహా మండలిని సంప్రదించినప్పుడు జపాన్ యొక్క ప్రైమ్ మినిస్టర్ యొక్క సలహా మండలి ఒక లిస్ట్ జాబితా తయారు చేసి ఇచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మొట్టమొదటిగా మన దేశంలో స్టీల్ కావాలి, స్టీల్ తయారు చేద్దాం. మన దేశంలో రబ్బర్ అవసరం, రబ్బర్ తయారు చేద్దాం. హెవీ ఐరన్స్ తయారు చేద్దాం. ట్రాన్స్పోర్టేషన్ అవసరం ఉంది, బస్సెస్ కావాలి, వాహనాలు కావాలి. ఇలా పెద్ద లిస్ట్ ఇచ్చారు. అందులో ఒక లిస్టులో ఉన్న పేరు ఏంటంటే కోల్, బొగ్గు కావాలి. ఫస్ట్ వాళ్ళు ఆలోచించారు మన దేశం తిరిగి మళ్ళీ నిలబడాలన్నా, పరిశ్రమలు నడవాలి అన్నా మనకేం కావాలి? ఎనర్జీ పవర్ కావాలి. ఎనర్జీ పవర్ కావాలి. ఎనర్జీ పవర్ కావాలంటే ఎనర్జీ తయారవుతేనే కదా పరిశ్రమలు నడుస్తాయి, ఫ్యాక్టరీస్ నడుస్తాయి. ఏం చేయాలి అంటే ఆ ఎనర్జీని తయారు చేయడానికి అత్యవసరమైనటువంటి వస్తువు ఏంటంటే కోల్, బొగ్గు తయారు చేయాలి. జపానీస్ యొక్క కమిట్మెంట్ చూడండి, బొగ్గు తయారు చేయాలి రాబోయే 2 సంవత్సరాల్లో. అంటే 1946-47 ఈ 2 సంవత్సరాల్లో 30 మిలియన్ల బొగ్గు తయారు చేయాలని ఒక కమిట్మెంట్ జరిగింది. అందరూ కమిట్మెంట్ ని ఏ విధంగా స్వీకరించారు అంటే సోదరులారా 30 మిలియన్ల బొగ్గు కావాలి 2 సంవత్సరాల్లో. చివరికి ప్రధానమంత్రి ఏం చేసేవాడంటే ఆ బొగ్గు యొక్క మైన్స్ లోకి వచ్చేసి వారికి భరోసా ఇస్తున్నాడు, వారిని ప్రోత్సహిస్తున్నాడు. చివరికి ఉన్నత అధికారులు రేడియోల ద్వారా వారిని మోటివేట్ చేస్తున్నారు. ఆ విధంగా మోటివేట్ అయిపోయి 1947లో కేవలం 2 సంవత్సరాల్లో 30 మిలియన్ల బొగ్గు తయారు చేశారు. తద్వారా ఎనర్జీ పవర్ కోసం అది ఉపయోగపడింది. ఆ తర్వాత పరిశ్రమలు, ఆ తర్వాత ఫ్యాక్టరీస్, ఆ తర్వాత స్టీల్ ఇవన్నీ తయారు చేయడానికి ఎనర్జీ అవసరం కదా. ఈ ఎనర్జీని జపానీస్ 2 సంవత్సరాల్లో 30 మిలియన్ కోల్ ని వారు తయారు చేయగలిగారు. ఆ తర్వాత వారు ఒక టార్గెట్ పెట్టుకున్నారు, రాబోయే 10 సంవత్సరాల్లో స్టీల్ ఇండస్ట్రీలో మేము నెంబర్ 1 గా నిలబడ్డారు. మరో రాబోయే 10 సంవత్సరాల్లో టెక్స్టైల్ ఇండస్ట్రీలో మేము నెంబర్ 1 గా నిలబడాలి. కమిట్మెంట్ చూడండి, నిలబడ్డారు. రాబోయే 10 సంవత్సరాల్లో ఆటోమొబైల్ రంగంలో నెంబర్ 1 గా నిలబడాలని. మీరు ఆశ్చర్యపోతారు, కేవలం 20 సంవత్సరాలలో ప్రపంచ చరిత్ర పటంలో జపాన్ ఉంటుందా లేదా అనేటటువంటి స్థితి నుండి 20 సంవత్సరాలు అంటే 1978 నుండి 2010 వరకు ప్రపంచంలోనే అతిపెద్ద 3వ ఆర్థిక దేశంగా నిలబడింది జపాన్. ఇది జపానీస్ యొక్క కమిట్మెంట్. ఈ కమిట్మెంట్ ఏంటి? వారిలో ఉన్నటువంటి ఒక దేశం పైనటువంటి ఆ ప్రేమ, వారిలో ఉన్నటువంటి ఒక జజ్బా ఏదైతే ఉందో దాని కారణంగా వారు అమెరికా సిగ్గుతో తలదించుకునేలా జపాన్ ఎలా ఎదిగిందంటే ఆకాశమే హద్దుగా వారు నిలబడ్డారు. చివరికి అమెరికా చూసి సిగ్గుతో తలదించుకుంది. అలాంటి ఒక వైభవం అనేది జపానీస్ ప్రజల్లో ఉంది. దీనికి కారణం ఏంటంటే ఎనర్జీ పవర్ కావాలి. ఈరోజు ముస్లింల యొక్క ఎనర్జీ ఏంటి? ఈరోజు మన యొక్క ఎనర్జీ ఏంటో తెలుసా? మనం ఎలా ఎదగాలి? నిజంగా చెప్పాలంటే జపాన్లో 75 సంవత్సరాలు
అంటే మనకు స్వాతంత్రం వచ్చేసి 75 సంవత్సరాలు పూర్తయిపోతున్నాయి. జపాన్ యొక్క డెవలప్మెంట్ కూడా 75 సంవత్సరాలు పూర్తయిపోతున్నాయి. కానీ జపాన్ ఈరోజు ఒక సూపర్ పవర్ కంట్రీగా ఉంది. భారతదేశ ముస్లింలు మాత్రం ఎడ్యుకేషన్ లో, ఎంపవర్మెంట్ లో అనేక రంగాల్లో వెనకబడి ఉన్నారు. మనకు కావాల్సినటువంటి ఎనర్జీ పవర్ ఏంటో తెలుసా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అవతరింపజేసినటువంటి మొట్టమొదటి ఖురాన్ ఆయత్ ఇఖ్రా, చదువు. ఇఖ్రా బిస్మి రబ్బికల్లదీ ఖలక్, ఖలకల్ ఇన్సాన మిన్ అలక్, ఇఖ్రా వరబ్బుకల్ అక్రమ్ అల్లదీ అల్లమ బిల్ కలం అల్లమల్ ఇన్సాన మా లం యఅలం. మొట్టమొదటిగా ఖురాన్ ఆయతులు సూరే అల్ అలక్, సూర నెంబర్ 96 ఆయతులు 1 నుండి 4లో ఇఖ్రా, చదువు, పఠించు. ఇస్లాం ధర్మంలో ఖురాన్లో ఉన్నటువంటి ఆయతులు ఏవైతే ఉన్నాయో చదువు, ఎడ్యుకేషన్ పేరుతో అవి ప్రారంభమయ్యాయి. కానీ ఈరోజు అలాంటి చదువు, అలాంటి ఎడ్యుకేషన్ కి ఈరోజు మనం అలాంటి ఎడ్యుకేషన్, అలాంటి చదువుకు ముస్లిం హోమ్ ఈరోజు దూరంగా ఉంది. సోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు ఏ ధర్మం అయితే చదువు అంటుందో, ఏ ధర్మం అయితే పట్టించు అంటుందో, ఆ యొక్క ఎడ్యుకేషన్ కి ఈరోజు ముస్లిం సమాజం చాలా వెనకబడిపోయింది. చూడండి, మరొక ఉదాహరణ చెప్తాను. ఈరోజు ఫలస్తీన్లో, గాజాలో ముస్లింలపై దౌర్జన్యాలు జరుగుతున్నాయి కదా. ఈరోజు పరిస్థితి ఏంటో తెలుసా? ఇప్పటి వరకు 22,000 మంది పాలస్తీనులు షహీద్ అయిపోయారు, చంపబడ్డారు. 56,000 మంది క్షతగాత్రులు అయిపోయారు. 6 లక్షల మంది వారు శరణార్థులుగా రెఫ్యూజీ క్యాంపుల్లో ఉన్నారు. 2.3 మిలియన్, 23 లక్షల మంది నిరాశ్రులైపోయారు. ఇది పరిస్థితి అయినప్పటికీ కూడా ఈ రోజు కూడా స్టిల్ యుద్ధం అనేది జరుగుతుంది. గాజాపై ఇజ్రాయిల్ దౌర్జన్యం చేస్తూనే ఉంది. నిజంగా చెప్పాలంటే ఎప్పుడైతే 1920 నుండి 30 మధ్య కాలంలో జర్మనీలో హిట్లర్ ఏం చేశారంటే, యూదుల స్వభావం తెలిసి యూదుల్ని ఊచకొత్త కొద్ది చంపేశాడు. 60 లక్షల మంది యూదుల్ని చంపేస్తే చెట్టుకొకరై, పుట్టకొకరై వాళ్ళు నివాసాలను వెతుకుంటూ జర్మనీ నుండి యూదులు ఏం చేశారు, జ్యూస్ ఏం చేశారంటే వారు పాలస్తీనా భూభాగానికి వచ్చారు శరణార్థులుగా, రిఫ్యూజీగా. వచ్చేసినప్పుడు వారి యొక్క ఓడలు, స్టీమర్స్ లో ఏమని రాసిందో తెలుసా? Germany have destroyed our lives and homes, you don't destroy our hopes అని పడవలకు రాసి ఉంది. ఇంటర్నెట్ లో కొట్టండి, ఇది మీకు ఆ పడవలు వస్తాయి. ఎప్పుడైతే 1930లో 26 నుండి 30 ప్రాంతంలో వారు జర్మన్లో హిట్లర్ చేత వారు చంపబడి, హింసించబడి పాలస్తీనా భూభాగానికి మొట్టమొదటిగా వచ్చినప్పుడు రెఫ్యూజీ శరణార్థులు వచ్చి మరి ఓడలపై లక్ష్యం ఏంటంటే, జర్మన్ ప్రజలు మా ఇళ్లను తగలబెట్టేశారు, మమ్మల్ని చంపేశారు, మా జీవితాలు నాశనం చేశారు. ఓ పాలస్తీన్ ప్రజలారా, ఒక నమ్మకంతో మీ భూభాగంపై అడుగు పెట్టాము, మీరు మమ్మల్ని కాపాడండి అయ్యా అని వచ్చారు. ఆ విధంగా షెల్టర్ ఇవ్వడం జరిగింది. ఎవరికి? యూదులకు, ఆనాటి పాలస్తీనా భూభాగ ప్రజలు. ఆ తర్వాత నెమ్మదిగా పాలస్తీనాపై, గాజాపై విరుచుపడి దౌర్జన్యం చేసి భూభాగాన్ని ఆక్రమించుకుంటూ అమెరికా యొక్క కబంధ హస్తాల్లో ఉంటూ వారు ఏం చేశారంటే, చివరికి 1948వ సంవత్సరం 1948 అప్పటికి ఐక్యరాజ్య సమితి అండర్లో ఉంది. అయినప్పటికీ కూడా 1948 సంవత్సరంలో స్వయం ప్రకటిత దేశంగా ఇజ్రాయెల్ దేశం ప్రకటించుకుంది. ఇజ్రాయెల్ తనకు తాను దేశంగా ప్రకటించుకుంది. అప్పుడు ఐక్యరాజ్య సమితి కూడా కన్సిడర్ చేయలేదు. ఆ విధంగా 1948లో ఎప్పుడైతే ఇజ్రాయెల్ దేశంగా ఏర్పడిందో అప్పుడు చుట్టుప్రక్కల అరబ్బు దేశాలు, 5 అరబ్బు దేశాలు దాడి చేశాయి. అప్పుడు విలవిలలాడిపోయింది. ఏం చేయాలో ఇజ్రాయెల్కి అర్థం కాదు, అంతా బలహీన స్థితిలో ఉంది. అప్పుడు అమెరికా సహాయం చేసింది కాబట్టి ఇజ్రాయెల్ నిలదొక్కుని నిలబడగలిగింది. ఇప్పుడు పరిస్థితి 70 సంవత్సరాల తర్వాత ఇజ్రాయెల్ యొక్క శక్తి ఏంటో తెలుసా? ఇజ్రాయెల్ యొక్క పవర్ ఏంటో తెలుసా? పూర్తి అరబ్ దేశాలు, 57 ముస్లిం దేశాలు కలిసి ఇజ్రాయెల్ ని ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎడ్యుకేషన్ మరియు టెక్నాలజీలో ఆ హోమ్ ముందు ఉంది. ఈ రోజు మనం వెనకంజలో ఉన్నాం. ఈ రోజు ఇజ్రాయెల్ దగ్గర ఉన్న పవర్ ఏంటి? ఎడ్యుకేషన్. ముస్లింల వద్ద లేదు, ముస్లిం కంట్రీస్ వద్ద లేదు. ఈ రోజు ఇజ్రాయెల్ వద్ద ఉన్నటువంటి పవర్ ఏంటంటే టెక్నాలజీ. ఈ 2 టెక్నాలజీ దూరమైన కారణంగా పరిస్థితి ఏంటో తెలుసా? ఈ రోజు వరకు కూడా పూర్తి ప్రపంచంలో 25% ఆయిల్ ని సప్లై చేసే కంట్రీస్ లో 5 ప్రధాన కంట్రీలు ముస్లిం దేశాలు. అయినప్పటికీ కూడా
కనీసం ఎకనామికల్లీ కూడా బైకాట్ చేయలేకపోతున్నాయంటే ఇజ్రాయిల్ అలాంటి టెక్నాలజీ, అలాంటి ఇన్ఫ్లుయెన్స్, అలాంటి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ముస్లిం దేశాలు ఏం చేయలేకపోతున్నారు. ఏదో చెయ్యండి అని చెప్పట్లేదు, కనీసం దౌర్జన్యాన్ని కూడా ఆపలేకపోతున్నాయంటే ఈరోజు ముస్లింలకు అలాంటి పవర్ లేదు సోదరులారా. ఒక్కసారి ఆలోచించండి. నిజంగా ఈరోజు మనకు ఒక ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన ఏంటో తెలుసా? లేదండి, ఇజ్రాయిల్ అనేది ఒక దేశం, జపాన్ అనేది కూడా ఒక దేశం. అంటే ఇజ్రాయిల్ అనేది ఒక దేశం, జపాన్ అనేది ఒక దేశము. మనం భారతదేశంలో ముస్లింలు చాలా అల్ప సంఖ్యలో ఉన్నారు కదా, తక్కువ సంఖ్యలో ఉన్నారు కదా. మనపై దౌర్జన్యాలు జరిగినా, మనపై అనేక రకాలుగా హింసలు జరిగినా మనం మౌనంగా ఉండాలి అనేటటువంటి ఆలోచన ఒకటి ముస్లిం సమాజంలో ఉంది. ఇజ్రాయిల్ ఒక దేశం అండి, జపాన్ ఒక దేశం అండి అని మీరు అంటున్నారేమో. సోదరులారా, యూదులు ఎంత పర్సెంటేజ్ తెలుసా? యూదుల యొక్క పర్సెంటేజ్ 2.4% అమెరికాలో. 2.4% ఉన్నటువంటి యూదులు వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే పార్లమెంటు నుండి పంచాయతీ చట్టాల వరకు అమెరికాలో యూదుల అనుమతి లేనిదే జరగదు. ఇది వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్. ఈ రోజు భారతదేశంలో ముస్లింలు యాజ్ పర్ గవర్నమెంట్ రికార్డ్ 14.2%. కానీ ఎవడు మనల్ని లెక్క చేయడు, మన మాట వినడు, మనకు గౌరవం లేదు, మనకు రెస్పెక్ట్ లేదు. ఎందుకంటే మన హోమ్ దగ్గర ఎడ్యుకేషన్ లేదు, టెక్నాలజీ లేదు, ఐక్యత యూనిటీలో కూడా ఈరోజు మనం వెనకబడి ఉన్నాం. కాబట్టి అలాంటి పవర్ మనకు కావాలంటే మన పిల్లలు మంచిగా చదువుకోవాలి, మన పిల్లలు ఎడ్యుకేషన్లో ముందడుగు ఉండాలి, మన హోమ్ టెక్నాలజీలో ముందడుగు ఉండాలి. సోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు పరిస్థితి ఏంటంటే మన భారతదేశంలో 3 లక్షల కంటే ఎక్కువ మసీదులు ఉన్నాయి. తెలుసా మీకు? 3 లక్షల కంటే ఎక్కువ మసీదులు ఉన్నాయి. సిగ్గుతో తలదించుకునే విషయం ఏంటంటే ఒక యూనివర్సిటీ లేదు, మంచి మంచి స్కూల్స్ లేవు, కానీ గల్లీకి ఒక మసీద్ ఉంది, గల్లీకి ఒక మదర్సా ఉంది. ఎడ్యుకేషన్ లో మనం వెనుకబడి ఉన్నాం. స్కూల్ సిస్టమ్ మన దగ్గర లేదు, కాలేజ్ యూనివర్సిటీస్ మన దగ్గర లేవు. కాబట్టి మన పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసా? మన పిల్లల యొక్క పరిస్థితి ఏంటంటే ఈరోజు పంచర్ వేసుకునేటటువంటి పర్వేజ్ భాయ్ ముస్లిం, మటన్ కొట్టు మస్తాన్ భాయ్ ముస్లిం, కిల్లు కొట్టు సుభాని భాయ్ ముస్లిం, మంది హౌస్ సుల్తాన్ భాయ్ ముస్లిం ఈ రోజు ఫుట్ పాత్ పై బిజినెస్ చేసుకుని ఆ అరటి పండ్ల యొక్క తోపుడు వంటిని తోసేటటువంటి అబ్దుల్లా భాయ్ కూడా మన ముస్లిమే. ఎందుకంటే మన దగ్గర ఎడ్యుకేషన్ లేదు, టెక్నాలజీకి దూరంగా ఉన్నాం, మన హోమ్. ఇది మన పరిస్థితి. సోదరులారా, నిజంగా ఎడ్యుకేషన్ అనేది ఒక మనిషిని మంచి మార్గంలో నడిపిస్తుంది. ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ఎడ్యుకేషన్ అనేది మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే సోదరులారా, సోదరిమణులారా, ఎడ్యుకేషన్ గురించి ఇక్కడ ఉన్నటువంటి సోదరిమణులు మీరు ఆలోచించండి, సోదరులు ఆలోచించండి. అవసరమైతే ఒక పూట మీ యొక్క ఆహారాన్ని, మీ యొక్క భోజనాన్ని తగ్గించుకోండి, కానీ మీ పిల్లల్ని మంచి స్కూల్లో చదివించండి. అందుకే చెప్పారు, చిరిగిన చొక్కా అయినా తొడుకో, మంచి పుస్తకం కొనుక్కో అని చెప్పారు. కాబట్టి ఎడ్యుకేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఈరోజు ముస్లింలు 2 రకాలుగా ప్రాపంచిక నాలెడ్జ్ లో కూడా ముస్లింలు వెనకబడి ఉన్నారు. పరలోక నాలెడ్జ్, దీని నాలెడ్జ్ లో కూడా ఈరోజు ముస్లింలు వెనకబడి ఉన్నారు. చూడండి, ప్రపంచంలో ఒక రూల్ ఉంది, ప్రపంచంలో ఒక నియమం ఉంది, ప్రపంచంలో ఒక పాలసీ ఉంది. అదేంటంటే ఏ విషయాన్నైతే ముఖ్యమైనదిగా భావిస్తారో, ఏ విషయం అయితే ఇంపార్టెంట్ గా భావిస్తారో ఆ విషయాన్ని అందరూ అభిమానిస్తారు, ప్రేమిస్తారు, గౌరవిస్తారు, రెస్పెక్ట్ చేయడం జరుగుతుంది. ఉదాహరణకి చెప్పాలి అంటే సోదరులారా, ఈరోజు మనం ఒక దేశంలో ఉంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా ముస్లిమ్స్ 57 దేశాలలో ఉన్నారు. అయితే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఒక జాతి ద్వారా మరొక జాతికి లాభదాయకంగా ఉంది అని భావించినప్పుడు మనకు గౌరవం ఇవ్వడం జరుగుతుంది, రెస్పెక్ట్ ఇవ్వడం జరుగుతుంది, సమాజంలో మీకు ఒక స్థానం అనేది ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ హోమ్ ద్వారా, ఈ జాతి ద్వారా మాకు ఏంటంటే లాభము, వీరు
చదువు రంగంలో లేరు, టెక్నాలజీలో లేరు, వీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు కూడా లేరు, వీళ్ళు మంచి మంచి పొజిషన్స్ లో కూడా లేరు అన్న విషయం ఎప్పుడైతే సర్వసామాన్యం అవుతుందో అప్పుడు ఈ సొసైటీలో మనకు గౌరవం అనేది కూడా ఉండదు. కాబట్టి ఒక జాతి మరొక జాతికి ఉపయోగకరంగా ఉన్నంత వరకు ప్రజలు మనల్ని గౌరవిస్తారు, రెస్పెక్ట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే మన ద్వారా ప్రజలకు లాభం లేదని గుర్తిస్తారో ఎవరు కూడా మనకు రెస్పెక్ట్ చేయరు, ఎవరు కూడా మనల్ని గౌరవించరు సోదరులారా. ఉదాహరణకి చూడండి, ఒక విషయం చెప్తాను. నేటికి 200 సంవత్సరాల క్రితం యూరోప్ లో కొంతమంది ఒక దేశాన్ని ఏర్పాటు చేసి ప్రపంచానికి ఆ దేశాన్ని ఆదర్శంగా నిలబెట్టాలి అని అనుకున్నారు. వారు 200 సంవత్సరాల క్రితం యూరోప్ లో కొంతమంది అమెరికా అనేటటువంటి దేశాన్ని ఎన్నుకొని, అమెరికా అనేటటువంటి దేశాన్ని కనుక్కొని వారేమనుకున్నారంటే ప్రపంచానికి మేము రోల్ మోడల్ గా చూపిస్తాము అమెరికాని, ప్రపంచానికి మేము ఆదర్శంగా చూపిస్తాము అమెరికాను అని వారు కంకణం కట్టుకున్నారు. ఇప్పుడు 200 సంవత్సరాలు అవుతుంది అమెరికాని కనుక్కొని, అమెరికా ఉనికిలోకి వచ్చి. ఈ 200 సంవత్సరాల తర్వాత అమెరికా యొక్క పరిస్థితి ఏంటో తెలుసా? అమెరికా ఎలాంటి టెక్నాలజీని, ఎలాంటి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి దేశం అంటే, ఈరోజు ఎవరైనా అమెరికా వెళ్ళి వచ్చారు అంటే వారికి గౌరవం ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైతే అమెరికా విజిట్ చేసి వచ్చాడు అంటే గౌరవం ఇస్తాం. దుబాయ్కి వెళ్ళాడు, ఖతర్కి వెళ్ళాడు, ఒమాన్ వెళ్ళాడు, సౌదీ వెళ్ళాడు అంటే కామన్ గా చూస్తారు. కానీ అమెరికా వెళ్ళొచ్చాడు అంటే చాలా గౌరవం ఇవ్వడం జరుగుతుంది. అమెరికా యొక్క వీసా పొందడమే కొంతమంది తమ లక్ష్యంగా పెట్టుకుంటారు. మనం చూస్తుంటాం కదా, उनके बच्चे अमेरिका में पढ़ रहे थे, उनका बेटा अमेरिका में एमएस कर रहा, उन्होंने अमेरिका में मेडिकल సీట్ ఆయా అని ఈ విధంగా మనం అంటుంటాం. కానీ అదే దుబాయ్, సౌదీ, ఖతర్, ఒమాన్ ఈ ముస్లిం దేశాల గురించి మనం పట్టించుకోము. మనకేం కావాలి? అమెరికా. అమెరికా మీద పడరే కదనగానే ఇక సమాజంలో ఒక స్టేటస్ ఉంటుంది. ఎందుకంటే అలాంటి పవర్ఫుల్ కంట్రీ అమెరికా. కాబట్టి ఈరోజు అమెరికా గురించి మనం చర్చించుకుంటున్నాము. అయితే సోదరులారా చూడండి, అందుకే మనం సమాజంలో ఉండేటప్పుడు మన ద్వారా తోటి ప్రజలకు లాభం జరిగిందంటే వారు మనల్ని గౌరవిస్తారు. మనలో ఆ ఎడ్యుకేషన్ ఉండాలి, మనలో ఆ టెక్నాలజీని మనం ఉపయోగించేటటువంటి సామర్థ్యం మనకు ఉన్నట్లయితే దేశం కూడా మనల్ని గౌరవిస్తుంది. ఈరోజు ఎందుకు ముస్లిం దేశాలను ముస్లిం ఎందుకు గౌరవించట్లేదంటే ఈరోజు అలాంటి టెక్నాలజీ, అలాంటి ఎడ్యుకేషన్ అనేది ముస్లింలో లేదు కాబట్టి సోదరులారా. ఈరోజు చూడండి, ఏ దేశాన్ని అయితే ఆదర్శంగా తీసుకుంటారో, ఏ దేశాన్ని అయితే గౌరవిస్తారో అప్పుడు ఆ దేశం యొక్క పోకడలను, ఆ దేశం యొక్క కల్చర్ ని అడాప్ట్ చేసుకుంటారు. నిజంగా చెప్పాలంటే ఈరోజు అమెరికా తయారు చేసినటువంటి వస్తువుల్ని వాడడము గొప్పగా భావిస్తారు. అమెరికా నుండి విజిట్ వచ్చినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వడం జరుగుతుంది. అమెరికాలో పెద్ద పెద్ద చదువులు చదివిన వారికి ఈరోజు గౌరవం ఇవ్వడం జరుగుతుంది. చివరికి పరిస్థితి ఏంటంటే ఎంతగా ఆ కల్చర్ కి అలవాటు పడతారో ఒక చిన్న విషయం చెప్తాను. అమెరికాలో భవనాలలో పనిచేసేవారు కార్మికులు, అదేవిధంగా అమెరికాలోని మైన్స్ లో పనిచేసేటటువంటి వారు, అమెరికాలోని రైల్వే కూలీలు ఎవరైతే ఉంటారో కూలీ పనులు చేసుకునే వారు, వారికి కంఫర్టబుల్ గా ఉండడానికి వారు జీన్స్ ని ఎలా తయారు చేశారంటే ఈ మోకాలి దగ్గర చిరిగిపోయినటువంటి ఆ వస్త్రాన్ని తయారు చేస్తున్నారు జీన్స్ ని. ఎందుకంటే వాళ్ళు పని చేసేటప్పుడు ఈ మోకాలి ఇక్కడ టైట్ గా ఉండకూడదని ఇక్కడ చింపుకున్నారు జీన్స్ ని. ఆ విధంగా జీన్స్ ప్యాంట్ వచ్చేసింది. కానీ అమెరికాలో అక్కడ ఉన్నటువంటి కార్మికులు, భవన కార్మికులు, మైన్స్ లో పనిచేసేవారు, రైల్వే కూలీలు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలంగా ఉండడానికి వారి యొక్క మోకాలికి ఇక్కడ చింపినటువంటి చిరిగిపోయినటువంటి ఏదైతే జీన్స్ ప్యాంట్ వేసుకున్నారో అది ఇక్కడ ఫ్యాషన్ అయిపోయింది. ఇక్కడ ఎక్కువ రేటుకి అమ్ముడు పోతుంది. మీరు ఎక్కడైనా ఇక్కడ ఉన్నటువంటి పురుషులు మీరు షాప్కి వెళ్ళిపోండి, షాప్కి వెళ్ళిపోయి అక్కడ చిరిగిపోయినటువంటి ఆ యొక్క మోకాల దగ్గర చిరిగినటువంటి ఆ జీన్స్ ని కొనాలంటే ఎక్కువ ధర ఉంటుంది. వాస్తవంగా ఈ స్టైల్ ఎక్కడి నుండి వచ్చింది? అమెరికా కూలీల నుండి వచ్చింది, అమెరికా లేబర్స్ నుండి వచ్చింది, అమెరికా భవన కార్మికుల నుండి వచ్చింది. అమెరికాలో మైన్స్ లో పనిచేసే వారు వారికి కంఫర్ట్ గా ఉండాలని ఎప్పుడైతే వారు ఆ జీన్స్ తయారు చేశారో అది ఇక్కడ మన సెలబ్రిటీలు వేసుకున్నారు. దాని ధర పెరిగిపోయింది. ఎందుకో తెలుసా? అమెరికాని రోల్ మోడల్ గా భావిస్తున్నారు. కాబట్టి వారి యొక్క కల్చర్ ని, వారి యొక్క డ్రెస్ స్టైల్ ని ఈరోజు ఇక్కడ
అడాప్ట్ చేసేసుకుంటున్నారు. అదే ముస్లింల పరిస్థితి చూడండి. ముస్లింలు బురఖా వేసుకుంటే అమ్మో బురఖా వేసుకున్నారా, ముస్లింల యొక్క గడ్డం, ముస్లిం పురుషులు గడ్డం ఎందుకు పెట్టుకున్నారు, ముస్లిం పురుషులు టోపీ ఎందుకు పెట్టుకున్నారు, ముస్లింలు కుర్తా పైజామా ఎందుకు వేసుకున్నారు, ముస్లింలు నాన్ వెజ్ ఎందుకు తింటున్నారు, ముస్లింలు బీఫ్ ఎందుకు తింటున్నారు, ముస్లింల యొక్క తలాక్ సిస్టమ్ ఏంటి, ప్రతి దానిపై విమర్శలు. ఏదైనా ఆదర్శంగా తీసుకుంటున్నారా? ఏది కూడా ఆదర్శంగా తీసుకోవట్లేదు. ఎందుకు అంటే మనము ఆ లెవెల్లో ఆ స్థాయికి ఎదగలేదు కాబట్టి, ఆ ఎడ్యుకేషన్ ఆ టెక్నాలజీ మనలో లేదు కాబట్టి అలాంటి పరిస్థితి ఉంది సోదరులారా. చూడండి, ఈరోజు కేవలము ప్రాపంచిక విషయంలోనే కాదు, ధార్మికంగా కూడా ముస్లింలు వెనుకబడి ఉన్నారు. ధార్మిక నాలెడ్జ్, దీని నాలెడ్జ్ లో కూడా ఈరోజు ముస్లింలు వెనకబడి ఉన్నారు. ఉదాహరణకి ఇక్కడ కూర్చున్నటువంటి ఒక 1000 మందిలో నిజంగా చెప్పండి, మీ గుండెలపై చేసుకుని ఇక్కడ సోదరిమణులు ఎవరైతే ఉన్నారో చేయలేపకండి, మీరు ఆలోచించండి, మీలో ఎంతమంది తర్జుమాతో పాటు ఖురాన్ చదివారు? మీలో ఎంతమంది తర్జుమాతో పాటు ఖురాన్ చదివారు? ఇక్కడ ఉన్నటువంటి పురుషులు నేను అడుగుతున్నాను, ఇక్కడ ఉన్నటువంటి వారు ఎంతమంది తర్జుమాతో పాటు ఖురాన్ చదివారు అంటే వేలలో లెక్కించవచ్చు. అంటే దీని నాలెడ్జ్ కూడా మనం దూరంగా ఉన్నాం. ఈరోజు ముస్లింస్ అడగండి, షేబే అబీ తాలిబ్ అంటే ఏంటి? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలో మరియు మదీనాలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? ఖురాన్ మక్కా మరియు మదీనాలో ఎలా అవతరించింది? తాయిఫ్ యొక్క సంఘటన ఎప్పుడు జరిగింది? ఫతా మక్కా గురించి అడగండి, సులే హుదైబియా గురించి అడగండి. ముస్లింలకు నాలెడ్జ్ అనేది ఉండదు. చివరికి ప్రతి సంవత్సరం పాటించే రమజాన్ విషయంలో రోజా ఎలా భంగం అవుతుందో కూడా తెలియదు. మౌలిసాబ్ అని ఫోన్లు చేసి మౌలిసాబ్ని అడుగుతుంటారు. ఇది ముస్లింల యొక్క నాలెడ్జ్. ఇంకా కొన్ని విషయాలు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. అదేంటంటే ముస్లింలు ధార్మికంగా కూడా ఎంతగా వెనకబడి ఉన్నారంటే చూడండి, 2 స్త్రీలు ఉమ్రా కోసం వెళ్ళారు. ఒక పురుషుడు, దయచేసి చిన్నపిల్లలు అక్కడ మాట్లాడుతున్నారండి. ముస్లింలు ధార్మికంగా ఎంత వెనకబడి ఉన్నారంటే ఒక వ్యక్తి హజ్ కోసం వెళ్ళాడు. మంచి ధర్మజ్ఞానం కలిగినటువంటి ఒక ముస్లిం హజ్ యాత్ర కోసం వెళ్ళాడు. హజ్ యాత్ర కోసం వెళ్ళి మక్కా తవాఫ్ చేస్తుండగా 2 లేడీస్, 2 స్త్రీలు వారు కూడా తవాఫ్ చేస్తున్నారు. కాబతుల్లా చుట్టూ తవాఫ్ చేస్తూ వారు మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకున్నారు? సాస్ మరియు బహు యొక్క విషయాలు, అత్త మరియు కోడల యొక్క విషయాలు తవాఫ్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఆయన ఆశ్చర్యపోయి, మీరేంట్రా బాబు, ఏంటి హోమ్ ఇది, ఏంటి ఈ హోమ్ ఏంటి? ఇక్కడ తవాఫ్ చేస్తూ అత్త మరియు కోడల గురించి కావా ప్రదక్షిణలో మాట్లాడుతున్నారు ఏంటని ఆయనకు ఆశ్చర్యం కలిగింది. ఒక రౌండ్ అయిపోయింది. ఒక రౌండ్ అయిపోయిన తర్వాత ఎక్కడైతే హజ్రే అస్వద్ ఉంటుందో, నల్లరాయి ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వచ్చిన తర్వాత ఒక స్త్రీ అడిగింది, ఈ నల్ల డబ్బా ఉంది కదా, ఇది ఏంటని ఒక స్త్రీ మరో స్త్రీని అడిగింది. ఆమె ఏమంటుందో తెలుసా? నౌజ్ బిల్లా నిజాలి ఏది నై మాలు ఏ అల్లా మియా కా ఖబర్ హే నౌజ్ బిల్లా, ఇది కూడా నీకు తెలియదా? అల్లా యొక్క సమాధి ఇందులో ఉందని చెప్తుంది. ఇది వాస్తవంగా జరిగిన విషయం సోదరులారా. అస్తగ్ఫిరుల్లాహ్ నౌజు బిల్లాహ్ మిన్ జాలిక్. ముస్లింలు ధార్మిక పరంగా ఎలాంటి స్థితిలో ఉన్నారో చూడండి. 5 నుండి 6 లక్షలు, 6 నుండి 8 లక్షలు పెట్టి హజ్ యాత్ర కోసం వెళ్ళారు. అకీదాలు తెలియదు. హజ్రే అస్వద్లో నౌజు బిల్లాహి మిన్ జాలిక్ అల్లా యొక్క సమాధి ఉందని భావిస్తున్నారు. ఆ తర్వాత ఆ వ్యక్తి వాళ్ళిద్దరిని కూడా సంస్కరించడం జరిగింది, చెప్పడం జరిగింది. ఇది ముస్లింల యొక్క ధార్మిక నాలెడ్జ్. మరొక విషయం చెప్తాను, ఇది ఇంటర్నెట్ లో కూడా ఉంది, కావాలంటే సెర్చ్ చేసి చూసుకోండి. ఈ మధ్య కాలంలో అక్కడ సౌదీలోని జిద్దా ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత మక్కాలో కొంతమంది లేడీస్ వెళ్ళారు. వారు ఎహ్రామ్, పురుషుల ఎహ్రామ్లా ధరించారు. నౌజు బిల్లాహి మిన్ జాలిక్, పురుషుల ఎహ్రామ్లా ధరించారు. ధరించిన తర్వాత సౌదీ యొక్క షురతా ఎవరైతే పోలీసులు ఉంటారో వారికి బాధ అనిపించింది. ఏంటి మీరు పురుషులా, స్త్రీలా, హిజ్రాలా, ఎవరండి మీరు, ఏంటి అనగానే నిజంగా వారికి ఏం క్షణంలో అర్థం కాలేదు. ఆ తర్వాత పోలీసులు వాళ్ళని ఆపి ఏంటి అని మాట్లాడితే నిజంగా వాళ్ళు లేడీస్ అంట. అల్లాహు అక్బర్. వాళ్ళు స్త్రీలు ఏంటమ్మా అంటే వాళ్ళకేమో వీళ్ళ భాష తెలియదు, వీళ్ళకేమో వాళ్ళ భాష తెలియదు. వాళ్ళకు తెలిసినటువంటి వ్యక్తుల్ని తీసుకొచ్చేసి అక్కడ మాట్లాడిస్తే తెలిసిన విషయం ఏంటంటే మాకు తెలియదండి అని చెప్పారు. స్త్రీలు వారు ధరించినటువంటి వస్త్రాలే వాళ్ళ కోసం ఎహ్రామ్ అన్న విషయం అక్కడ వాళ్ళకి తెలిసింది. అల్లాహు అక్బర్. అంటే ధార్మికంగా కూడా ముస్లిం స్త్రీలు ఈ విధంగా వెనకబడి ఉన్నారు. తర్వాత మరో సంఘటన చెప్తాను. అదేంటంటే మీకు తెలిసే ఉంటుంది, సౌదీ అరబ్లో కాబతుల్లా దగ్గర ఎప్పుడైతే నమాజ్ సమయం వచ్చిందో చాలా పబ్లిక్ ఉండిపోతుంది, చాలా పబ్లిక్.
ఎక్కడైనా వారు కాబతుల్లా హరం దగ్గర ఉండి వజు భంగం జరిగింది అనుకోండి, వజు పోయింది అనుకోండి, మళ్ళీ వజు చేసుకోవాలంటే వారు ఆ చివరికి వెళ్ళాలన్నమాట. వెళ్ళి రావడానికి అక్కడ ప్లేస్ కూడా ఉండదు, అంత కిక్కిరిసిపోయేటటువంటి ముసల్లీలు ఉంటారు, అంతగా ప్రజలు ఉంటారు. ఏం చేయాలి? ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే ఉమ్రా కోసం వెళ్ళాడు, కాబతుల్లా దగ్గర ఉన్నాడు, వజు పోయింది. వజు పోయిన తర్వాత ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఒక గోడ దగ్గరికి వచ్చేసాడు. ఒక గోడ దగ్గరికి వచ్చేసి అక్కడ ట్యాప్ ఉన్నట్టుగా, కుళాయి ఉన్నట్టుగా ఊహించుకుంటున్నాడు. ఊహించుకుని వర్చువల్ వజు చేస్తున్నాడు. అంటే ఆ గోడ దగ్గరికి వచ్చేసి ఇలా తిప్పుతున్నాడు నల్ల. అల్లాహు అక్బర్. ఆ వ్యక్తి అక్కడ నిలబడి, అక్కడ నల్ల లేదు, కుళాయి లేదు, ట్యాప్ లేదు, అక్కడ వచ్చి నల్ల తిప్పుతున్నాడు. ఆ వాటర్ వస్తున్నట్టుగా ఆ వాటర్ లో చేలు పెడుతున్నాడు, కడుక్కుంటున్నాడు. ఈ విధంగా వజు చేస్తున్నాడు. అక్కడ ఉండేటటువంటి అరబీ పోలీస్ ఏం చేస్తాడంటే పూర్తిగా రికార్డ్ చేశాడు. పూర్తిగా రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? వర్చువల్ వధువు చేస్తున్నాడు. అక్కడ నల్ల ఉన్నట్లుగా, అక్కడ ట్యాప్ ఉన్నట్టుగా, నీళ్లు వస్తున్నట్టుగా వధువు చేస్తున్నాడు. ఊహించుకొని తయమం చేస్తున్నాడు. అలా తయమం అవుతుందా? అల్లాహు అక్బర్. ఇంత అవివేకము, ఇంత అజ్ఞానము ఈరోజు ముస్లింలలో ఉందంటే ఒక్కసారి అర్థం చేసుకోండి. ఒక సంఘటన, ఒక మసీదులో జరిగిన సంఘటన, ఒక ఇస్లాం ధర్మాన్ని స్వీకరించినటువంటి ఒక నవ ముస్లిము అతడు వజూ చేసుకున్నాడు నీళ్లతో. వజూ చేసుకుంటుంటే అక్కడ దారిలో నుండి, హైవే పై ఉందన్నమాట మసీదు, అక్కడ దారి నుండి ఒక గైర్ ముస్లిం అడిగాడు, అయ్యా నేను ఫలానా ప్లేస్ కి ఎలా వెళ్ళాలి అని అడిగాడు. ఈ వ్యక్తి తెలుగులో అడిగితే తెలుగులో జవాబు చెప్పాడు, వజూ చేసుకుంటూ. ఆ తర్వాత ఈ వ్యక్తి ఏమన్నాడు తెలుసా? తుమ్ తెలుగు మే బాత్ కరే తుమ్హారా వజూ టూట్ గయా అని చెప్పాడు. అల్లాహు అక్బర్. మీరు తెలుగులో మాట్లాడారు, మీ వజు పోయింది అంటున్నాడు. ఇలాంటి పరిస్థితి, ధార్మికంగా ఇంత దిగజారిపోయారు ఈ రోజు ముస్లింలు. ఇక ప్రాపంచిక పరంగా ముస్లింల పరిస్థితి ఏంటో తెలుసా? ప్రాపంచిక పరంగా ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఉందంటే మీరు ఆశ్చర్యపోతారు. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, మనం వింటుంటాం కదా సచార్ కమిటీ రిపోర్ట్ అని మనం వింటూ ఉంటాం. 2005 సంవత్సరంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ముస్లింల సమకాలీనటువంటి పరిస్థితులపై నివేదిక ఇవ్వడానికి 7 వ్యక్తుల్ని నియమించేసి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. దాన్నే సచార్ కమిటీ. రంగనాథ్ మిశ్రా, ఈ రాజేందర్ సచార్ కమిటీ అంటారు. అంటే అతని పేరు రాజేందర్ సచార్, కాబట్టి సచార్ కమిటీ అని పేరు వచ్చిందన్నమాట. ఈ రాజేందర్ సచార్ కమిటీ ఏదైతే ఉందో వీరు ఏం చేశారు అంటే పూర్తిగా ముస్లింల ఎడ్యుకేషన్, ముస్లింల యొక్క స్థితిగతులు, ఆర్థిక పరిస్థితులు, జాబ్ ఎలా ఉందో మొత్తం కూడా అధ్యయనం చేసి 403 పేజీల నివేదికను తయారు చేసి 2006లో ప్రభుత్వానికి సమర్పించారు. అల్లాహు అక్బర్. అందులో ఉన్న విషయాలు ఏంటో తెలుసా? భారతదేశ ముస్లింలు షెడ్యూల్ కులాల కంటే, షెడ్యూల్ తెగల కంటే కూడా అధ్వానమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు భారతదేశంలో ఉంటున్నటువంటి ముస్లింలు. భారతదేశంలో ముస్లింలు ఎడ్యుకేషన్ ఎలా ఉందో తెలుసా? ద ఇండియన్ ఎక్స్ప్రెస్ మార్చ్ 2, 2021 కథనం ప్రకారంగా ముస్లిమ్స్ హ్యావ్ బీన్ ద మోస్ట్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ గ్రూప్ ఇన్ ఇండియా. ముస్లింలు అన్ని రంగాలలో విద్యలో వెనకబడి ఉన్నారు, ఎడ్యుకేషన్ లో వెనకబడి ఉన్నారు. అల్లాహ్ అక్బర్. ద టైమ్స్ ఆఫ్ ఇండియా 13 ఆగస్ట్ 2020 కథనం ప్రకారంగా ముస్లింలు ఎస్సీ మరియు ఎస్టీల కంటే కూడా విద్యారంగంలో వెనకబడి ఉన్నారు. ఇక్కడ మనం దళితులు అంటుంటాం కదా, ఎస్సీ అంటుంటాం కదా. ఈ ఎస్సీ కంటే, ఎస్టీ కంటే, దళితుల కంటే, మాదిగ కంటే, మాల కంటే, అన్ని కులాలు వెనకబడి అనగారినటువంటి కులాల కంటే ముస్లింలు ఎడ్యుకేషన్ లో వెనకబడి ఉన్నారు. సిగ్గుతో తలదించుకునేటటువంటి విషయం సోదరులారా. ఈరోజు ముస్లింల పరిస్థితి ఎలా ఉంది ఎడ్యుకేషన్ లో అంటే మీరు ఆశ్చర్యపోతారు. మొత్తం కూడా ముస్లిం దేశాలు 57 దేశాలలో మొత్తం ఉన్నటువంటి యూనివర్సిటీస్, ముస్లిమ్స్ యొక్క యూనివర్సిటీస్ కేవలం 500 మాత్రమే. కేవలం ఒక్క అమెరికాలో 5800 యూనివర్సిటీస్ కేవలం అమెరికాలో ఉన్నాయి. మన భారతదేశంలో 8400 యూనివర్సిటీస్ కేవలం మన భారతదేశంలో ఉన్నాయి. 57 ముస్లిం దేశాలకు ఉన్నటువంటి యూనివర్సిటీస్ కేవలం 500 మాత్రమే. ఇది ముస్లింల యొక్క ఎడ్యుకేషన్ లో విచారకరమైన, బాధాకరమైనటువంటి విషయం. సోదరులారా, చూడండి ఈరోజు పరిస్థితి ఏంటంటే
మన పూర్తిగా ప్రపంచంలో ఉన్నటువంటి పూర్తిగా 500 టాప్ యూనివర్సిటీస్ లో ఒక్క యూనివర్సిటీ కూడా ముస్లిం యూనివర్సిటీ లేదు. ఈరోజు మన భారతదేశంలో కూడా ముస్లింల పరిస్థితి అదే విధంగా ఉంది. ప్రపంచంలోనే టాప్ 50 యూనివర్సిటీస్ లో ఒక్క యూనివర్సిటీ కూడా ముస్లింల లేదు. ప్రపంచంలో ఉన్నటువంటి టాప్ 50 యూనివర్సిటీస్ యొక్క టాప్ 10 స్టూడెంట్స్ యొక్క లిస్ట్ తీస్తే టాప్ 5 మరియు టాప్ 6 లో యూతులే ఉన్నారు. టాప్ 5 లో ఒక్క ముస్లిం కూడా లేడు. పరిస్థితి ఎలా ఉందో, ఎంత దారుణంగా ఉందో ఒక్కసారి అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ ఉన్న క్రైస్తవులు, క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో అక్షరాస్యత లిటరసీలో 93% క్రైస్తవులు, అంటే ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో ఆ క్రైస్తవుల్లో 93% లిటరసీ అక్షరాస్యత ఉంటే ముస్లింలలో కేవలం 50% మాత్రమే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవులలో 90% ప్రైమరీ ఎడ్యుకేషన్ ని పూర్తి చేసుకున్నారు, అంటే 7th క్లాస్ ని పూర్తి చేసుకుని ఉంటే ముస్లింలు కేవలం 50% మాత్రమే లేదా 40% మాత్రమే వారు ప్రైమరీ ఎడ్యుకేషన్ ని పూర్తి చేసుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు యూనివర్సిటీ కోర్సెస్ లో 52% వారు అడ్మిషన్ తీసుకుంటుంటే ఇక్కడ ఉన్న ముస్లిములు కేవలం 2% మాత్రమే వారు యూనివర్సిటీ కోర్సెస్ ఏదైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటుందో అందులో కేవలం 2% ముస్లింలు మాత్రమే అడ్మిషన్ తీసుకున్నారు. ఇది భారతదేశం ముస్లింల యొక్క బాధాకరమైనటువంటి విషయము. సోదరులారా, 2011 సెన్సస్ ప్రకారంగా 2011 జనాభా లెక్కల ప్రకారంగా భారతదేశంలో కేవలం 1.7% మాత్రమే క్రైస్తవులు ఉన్నారు. కానీ వారి యొక్క ఇన్స్టిట్యూషన్స్ మీ నెల్లూరులో చూడండి, విజయవాడలో చూడండి, ఆంధ్రప్రదేశ్ ప్రతి పెద్ద పెద్ద టౌన్స్ లో చూడండి, విలేజెస్ లో చూడండి, క్రిస్టియన్ యొక్క కాలేజెస్, క్రిస్టియన్స్ యొక్క స్కూల్స్ ఏవైతే ఉన్నాయో నిజంగా అలాంటి స్కూల్స్, అలాంటి కాలేజ్ ముస్లింలకు ఉన్నాయా ఒక్కసారి ఆలోచించండి. మెరుగైన వైద్యం అందిస్తున్నారు, మంచి మంచి హాస్పిటల్స్ ఉన్నాయి, మంచి మంచి స్కూల్స్ ఉన్నాయి, మంచి మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి, మంచి మంచి కాలేజెస్ ఉన్నాయి క్రిస్టియన్స్ కి. వారి యొక్క జనాభా 2011 ప్రకారంగా 1.7%. ఈరోజు ముస్లిం యొక్క జనాభా భారతదేశంలో 15% ముస్లింస్ ఎడ్యుకేషన్ రంగంలో 0 అని చెప్పవచ్చు. అంతెందుకు సోదరులారా, మన భారతదేశంలో ముస్లింలు 20% అని చెప్తాము కదా, కానీ ఈ రోజు మన భారతదేశంలో ముస్లింలు IAS లో కేవలం 3% మాత్రమే. IAS ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ లో ముస్లింలు 3%, IPS లో 4% కంటే తక్కువ, IFS ఇండియన్ ఫారెన్ సర్వీస్ లో 1.8% ముస్లింల యొక్క రిప్రజెంటేషన్. ఎక్కడైతే దేశానికి IAS అవసరం, దేశాన్ని పాలించడానికి IPS ఆఫీసర్స్ అవసరం. ఈరోజు IAS IPS అంటే వేలలో లెక్క పెట్టగలుగుతాం. అంత దుర్భరమైనటువంటి ముస్లింలు ఈరోజు ఎడ్యుకేషన్ లో వెనకబడి ఉన్నారు. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఏ ఖౌమ్ అయితే, ఏ ఖురాన్ అయితే ఏ ఖురాన్ చదువు పఠించడం ప్రారంభమైందో మనం అంటున్నాం మాఫిలా ఎక్కరా, మేము చదువుతో మాకు సంబంధం లేదంటే ఈ రోజు ప్రపంచ దేశాలు మనపై ఉమ్మేసేటటువంటి పరిస్థితి, ఈరోజు ప్రపంచ దేశాలు మనల్ని నిందించేటటువంటి పరిస్థితి, ఈరోజు ప్రపంచ దేశాలు ముస్లింని టార్గెట్ గా చేస్తుందంటే నిజంగా ఈరోజు IPS పోలీస్ ఆఫీసర్స్, అడ్వకేట్లు, జడ్జిలు ముస్లింస్ ఉన్నారా? ఈరోజు సుప్రీం కోర్టు ఉంది. ఈరోజు సుప్రీం కోర్టులో 33 మంది జడ్జిలు ఉంటారు. ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్రధాన న్యాయమూర్తి ఉంటాడు. ఈరోజు 33 మంది జడ్జిలు, ఒక ప్రధాన న్యాయమూర్తి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో నిజంగా ఎవరు కూడా ముస్లిం లేరు. చాలా బాధాకరమైన విషయం. నిజంగా చెప్పాలంటే హెసానుల్లా ఇలాహి అని ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక జడ్జిగా. అతడు నెక్స్ట్ మంత్ రిటైర్మెంట్ అయిపోతున్నాడు. ఈ విధంగా సుప్రీం కోర్టులో కూడా మన రిప్రజెంటేషన్ లేదు. ఉన్నట్లయితే బాబ్రీ మసీద్ కేసు మనం ఓడిపోయే వాళ్ళం కాదు. ఈరోజు కర్ణాటక హిజాబ్ అయితే కర్ణాటక గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ నిషేధాన్ని ఎత్తివేశారు. కానీ అలాంటి సంఘటనలు జరిగేది కావు. ఒక మంచి అడ్వకేట్, మంచి లాయర్ ఉన్నట్లయితే మన సమాజంలో వచ్చేటటువంటి ఏదైతే ఇస్లాంపై వచ్చే అపోహలను ఆ అడ్వకేట్, ఆ జడ్జి తొలగించేవాడు మన
హోమ్ లో అడ్వకేట్స్ లేరు, మన హోమ్ లో మంచి జడ్జిలు లేరు, మన హోమ్ లో ఈరోజు మంచి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ లేని కారణంగా ఈరోజు మన హోమ్ రిజర్వేషన్ చుట్టూ తిరుగుతుంది. ఈ రోజు మన హోమ్ అడుక్కునేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ రోజు మన హోమ్ పొలిటికల్ లీడర్స్ వెనక తిరిగేటటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడిందంటే మనలో చదువు లేదు, మనలో ఎడ్యుకేషన్ లేదు, మనలో మంచి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వ్యక్తులు లేరు. ఈ విషయాన్ని అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. బీబీసీ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ఏంటంటే ముస్లిం సమాజంలోని 6 నుండి 14 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లల్లో 25% మంది స్కూల్ మెట్లు కూడా ఎక్కలేదు, స్కూల్ ముఖం కూడా చూడలేదని బీబీసీ రిపోర్ట్ ఇచ్చింది. కానీ పరిస్థితి ఏంటి? మన ఉలమాల పరిస్థితి, ధార్మిక పండితుల పరిస్థితి, ఆలింల పరిస్థితి. ఈరోజు ఆలింలు, ఉలమాలు, ధార్మిక పండితులు మసీదుల కోసం చందాలు తయారు చేస్తున్నారు. మసీదుల కోసం చందాలు, మదర్సాల కోసం చందాలు. ప్రతి మసీదులో కూడా ప్రతి మసీదులో జుమ్మా రోజు ఒక చందా ఎలాన్ జరుగుతుంది. ఏమని ఎలాన్ జరుగుతుంది? हमको एक मस्जिद की जरूरत है, हमको एक प्रॉपर्टी की जरूरत है, हमको एक मदरसे की जरूरत है, आप काम दियो. మాకు ఒక మసీదు అవసరం ఉంది, మాకు ఒక మదర్సా అవసరం ఉంది. మా ఊర్లో మసీదులు, మా ఊర్లో మదర్సాలు. అఫ్సోస్, విచారకర విషయం, మా ఊర్లో స్కూల్ గురించి ఆలోచించరు, మా ఊర్లో యూనివర్సిటీస్ గురించి ఆలోచించరు, మా ఊర్లో కాలేజ్ గురించి ఆలోచించరు. కాబట్టి ఈ రోజు మన పిల్లలు ఏం చేస్తున్నారంటే హైవేలపై పంచర్లు వేసుకుంటున్నారండి, చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు. పాపం 20,000 రూపాయలు 15,000 రూపాయలు సంపాదిస్తే ఇంటి అద్దె కట్టుకోవాలి, మెడికల్ యొక్క ఎక్స్పెన్సెస్ తీయాలి, ఆ తర్వాత అతనికి ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, ఆ తర్వాత ఇతర ఖర్చులు ఉంటాయి, పిల్లల స్కూల్ ఫీజు ఉంటాయి. ఎలా కట్టాలి, ఎలా బ్రతకాలి? ఎడ్యుకేషన్ లేనట్లయితే ఎంత దుర్భరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఒక్కసారి హోమ్ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ రోజు మన హోమ్ ఎడ్యుకేషన్ లో చాలా భయంకరంగా వెనకబడి ఉంది. ఎడ్యుకేషన్ గురించి ఆలోచించండి. అందుకే ఈ రోజు ఆర్థికంగా ముస్లింలు పతనావస్థకు పేరున్నారు. ఆర్థికంగా ఎంత దిగజారిపోయామంటే ద ఇండియన్ ఎక్స్ప్రెస్ అంటుంది ముస్లింల యొక్క పరిస్థితి ఏంటి అంటే భారతదేశంలో హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనుల కంటే ఆర్థికంగా వెనకబడి ఉన్నవారు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం ముస్లింలు మాత్రమే. ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది? ఎందుకు ఇలాంటి పరిస్థితి తలెత్తిందంటే ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలు కొంతమంది ధనవంతులు ఉన్నారు కదా. ఎవరైతే కొంతమంది ధనవంతులు ఉన్నారో వారు భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది ధనవంతులు ఓబీసీల కంటే తక్కువ. ఓబీసీల దృష్టిలో వారు పేదవారు, ఎవరినైతే మనం ధనవంతులుగా భావిస్తున్నామో అలాంటి పరిస్థితి. సోదరులారా, సోదరిమల్లారా, చూడండి ఈరోజు బాంబే నేషనల్ ఎక్స్చేంజ్ ఉంది, ఈరోజు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఉంది, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఉంది. మన భారతదేశంలో ఉన్నటువంటి 500 కంపెనీలలో 1% కూడా ముస్లింల రిప్రజెంటేషన్ లేదు. ఆర్థికంగా దిగజారిపోతున్నారు. అదే మార్వాడి కమ్యూనిటీ. తెలుసా? మార్వాడి కమ్యూనిటీ మన భారతదేశంలో 80 లక్షలు మాత్రమే. మార్వాడీలు మన భారతదేశంలో 80 లక్షలు మాత్రమే. కానీ ఇండియన్ ఎకానమీలో 35 to 40% వారి యొక్క రిప్రజెంటేషన్ ఉంది. ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి బిలియనర్స్ ఎవరైతే ఉన్నారో 42% మార్వాడీలే ఉన్నారు. అల్లాహు అక్బర్. ఈ రోజు మార్వాడీలు వారి యొక్క రిప్రజెంటేషన్ చూడండి, కేవలం 80 లక్షలు మాత్రమే. ప్రతి టౌన్ లో హార్డ్వేర్ షాపులు, అదేవిధంగా ఎలక్ట్రిక్ షాపులు, అదేవిధంగా ఇతర పరిశ్రమ రంగాల్లో ఈ రోజు మీకు మార్వాడీలు కనిపిస్తున్నారు. ఈ రోజు జైన్ కమ్యూనిటీ ఉంది కదా మన భారతదేశంలో. మన భారతదేశంలో జైన్ కమ్యూనిటీ కేవలం 2.4% మాత్రమే. కానీ ఇండియన్ ఎకానమీలో జైన్ యొక్క రిప్రజెంటేషన్ ఏంటో తెలుసా? 25 to 30% వారుంది. వారు ట్యాక్స్ కడుతున్నారు భారతదేశానికి 24%, వారు ఉన్నది 2.4%. అలాంటి బిజినెస్ ఎందుకున్నాయి? వాళ్ళ పిల్లలు చదువుకున్నారు, మన పిల్లలు చదువుకోవట్లేదు. అంత పాపులారిటీ వాళ్ళకి ఎందుకు ఉంది? అంత పాపులేషన్ లో తక్కువ ఉన్నారు, పాపులారిటీ ఎందుకు ఎక్కువగా ఉందంటే వాళ్ళలో ఎడ్యుకేషన్ ఉంది, వారిలో పెద్ద పెద్ద పరిశ్రమలు ఉన్నాయి. ఈరోజు మన హోమ్ దానికి దూరంగా ఉంది. ఒక్కసారి అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి సోదరులారా, సోదరులారా. మరి ఈ సందర్భంగా ఏం చేయాలి సార్? మీరు భయపెట్టేస్తున్నారు, మా పిల్లలు చదువుకోవాలి. నేను మీతో కోరుకుంటున్నాను, ఇక్కడ ఉన్నటువంటి సోదరిమణులు మీ పిల్లల్ని అడ్వకేట్లుగా తీర్చిదిద్దండి. ఇక్కడ ఉన్నటువంటి సోదరిమణులు
మీ పిల్లల్ని జడ్జిగా చూడండి. ఇక్కడ ఉన్నటువంటి సోదరులు మీ పిల్లల్ని మంచి మంచి డాక్టర్లుగా తీర్చిదిద్దండి. ఇక్కడ ఉన్నటువంటి నా మిత్రుడు నా ఉమ్మతిని కోరుకున్నాను, ఒక పూట తక్కువ తిన్నాం, బిర్యానీ తినకున్నా ఏం కాదు, కబాబులు తినకున్నా ఏం కాదు, షో ఆఫ్ చేయకున్నా ఏం కాదు, ఇంట్లో పెద్ద పెద్ద కర్టన్స్, ఇంటీరియర్ డెకరేషన్, మంచి బెడ్, చల్లటి ఏసీ, మంచి వరండా, రకరకాల వంటకాలు, ఇది లేకున్నా ఏం కాదు. పిల్లలకు మంచిగా చదువు చెప్పేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇంకా ఏం చేద్దాం? మనం ఏం చేయాలంటే, ప్రాబ్లం ఏదైనా ఉండొచ్చు, సొల్యూషన్ ఉంది, అద్భుతమైనటువంటి సొల్యూషన్ ఉంది. ఏం చేయాలి అంటే, కొన్ని విషయాలు చెప్పి నా ప్రసంగాన్ని ముగిస్తాను. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు మనం చేయాల్సినటువంటి ప్రీ ప్రయారిటీ యాక్షన్ ప్రొడక్షన్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఆ ప్రొడక్షన్ సిస్టమ్ గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఏదైతే జపాన్ చేసిందో అదేంటంటే, ఈ రోజు మనకు ఎనర్జీ కావాలి, పవర్ కావాలి. ఆ పవర్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అవతరింపజేసినటువంటి ఖురాన్లో ఇఖ్రా, చదువు, ఆ చదువుకు మనం దగ్గర అవ్వాలి. ఎలా దగ్గర అవ్వాలి? అలాంటి రిసోర్సెస్ లేవే, అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర లేదంటే చెప్తున్నాం. మన ఆంధ్రప్రదేశ్లో 1600 దాదాపుగా 1600 మసీదులు ఉన్నాయి, 500 మదర్సాలు ఉన్నాయి. ఈ రోజు మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దీంతో పాటు ధార్మిక నాలెడ్జ్ తో పాటు ప్రాపంచిక నాలెడ్జ్ వైపునకు మనం తిప్పాలి, మలచాలి. ఉదాహరణకి చూడండి, ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్లో 500 మదర్సాలు ఉన్నాయి. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ 500 మదర్సాలలో 25 మదర్సాల్లో కూడా మోడర్న్ ఎడ్యుకేషన్ లేదు. అంతెందుకు సోదరులారా, మినిమం క్వాలిఫికేషన్ అయినటువంటి ఎస్ఎస్సి లేదు, ఇంగ్లీష్ మీడియం లేదు మన మదర్సాలలో. మంచి మంచి 10 ఎకరాలు 20 ఎకరాల్లో మదర్సాలు ఉన్నాయి, అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. కానీ ఇంగ్లీష్ మీడియం లేదు, 10th లేదు, గవర్నమెంట్ యొక్క అడ్మినిస్ట్రేషన్ లేదు. ఈ విధంగా ఇలాంటి సమస్యలు ఉన్నాయి. కాబట్టి మన మదర్సాలలో ఈ నాలెడ్జ్ తో పాటు దునియా నాలెడ్జ్ ఉన్నటువంటి కేంద్రాలుగా తీర్చిదిద్దాలి. మన మసీదుల్లో కోచింగ్ సెంటర్స్ మనం ఏర్పాటు చేయాలి. మనకున్నటువంటి మసీదుల నుండి, మసీదు మెంబర్స్ నుండి ఇమాములు ఎవరైతే ప్రసంగాలు చేస్తూ ఉన్నారో ముస్లిం ఉమ్మత్ని ఉత్తేజపరిచినటువంటి ప్రసంగాలు ఇవ్వాలి. ఈ విధంగా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మనం మార్చుకోవచ్చు. ఉదాహరణకి అస్హాబే సుఫా తెలుసుకున్నాం కదా, విన్నాం కదా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో దాదాపుగా 150 మంది దీన్ మరియు దునియా నాలెడ్జ్ నేర్చుకోవడానికి, ఇప్పుడు కూడా మసీదే నబవి వెనక మనకు అస్హాబే సుఫా ఒక అడుగు ఉంటుంది. అక్కడ 150 మంది ధర్మాన్ని నేర్చుకోవడానికి పూర్తిగా డెడికేటెడ్ గా అక్కడ కూర్చొని ధర్మం యొక్క నాలెడ్జ్ నేర్చుకునేవారు, ఇల్ముని నేర్చుకునేవారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో మసీద్ అంటే కేవలం ఈ రోజు మనం మసీద్ చూస్తున్నాం కదా, నమాజ్ అప్పుడు ఓపెన్ ఉంటుంది, నమాజ్ తర్వాత క్లోజ్ చేస్తారు. ఇలాంటి పరిస్థితి కాదు, ఎప్పుడు కూడా ఓపెన్ గా ఉండేది. చివరికి ఖైదీలను కూడా తీసుకొచ్చేసి మసీదులో కట్టేసేవారు. ఫ్యామిలీ యొక్క ఏదైతే డిస్ప్యూట్స్ ఉంటాయో మసీదులో డిస్కషన్ జరిగేది. అదేవిధంగా ముస్లింల యొక్క యుద్ధాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మసీదులో ప్లానింగ్ అయ్యేది. కానీ ఈ రోజు దుర్భరమైనటువంటి పరిస్థితి, దారుణమైన పరిస్థితి అంటే, మసీద్ అంటే కేవలం ఇమాం గారు నమాజ్ చదివిస్తారు, ముఅజ్జిన్ గారు ఏం చేస్తారు, అజాన్ ఇస్తారు. కానీ పాస్టర్స్ ఏం చేస్తారు, పాస్టర్లు ఎవరైతే ఉన్నారో ఆ పాస్టర్లు కేవలం ఒక్కరోజు చర్చిలో ఉంటారు. వీక్ డేస్ లో మిగతా 6 రోజులు ఎక్కడికి వెళ్తారు అంటే నాన్ బిలీవర్స్ దగ్గరికి వెళ్ళి బైబిల్ చదవండి అయ్యా, నౌజ్ బిల్లా, జీసస్ నమ్ముకోండి అని వారు చెప్తున్నారు. కానీ మన ఇమాములు ఈ పని చేయరు. మన ఇమాములు, మన ముఅజ్జిన్లకి కాన్సెప్టే లేదు. తద్వారా ధర్మాన్ని కూడా ఇతరులకు అందజేసే పరిస్థితిలో మనం ఇక్కడ కనిపించట్లేదు. రెండో విషయం ఏంటంటే, ఒక విషయం చెప్పాను, మన మదర్సాల్లో మోడర్న్ ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టాలి. మదర్సాలలో ఇంగ్లీష్ మీడియం చదివించాలి, దీన్ తాలీంతో పాటు దునియా తాలీం. మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే, మన హోమ్ ఏదైతే ఉందో, మన సొసైటీ ఏదైతే ఉందో, మన హోమ్ లో ఈ రోజు వివాహాలు ఏవైతే జరుగుతున్నాయో, పెళ్లిళ్ళు ఏవైతే జరుగుతున్నాయో దుబారా ఖర్చు పూర్తిగా మనం మానుకోవాలి. చూడండి, ఈ రోజు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నత్ విధానంగా నిఖా చదివిస్తే ఎవరికి ఏం ఖర్చు ఉండదు. కానీ ఈరోజు దాంభికాలను ప్రదర్శిస్తూ లేనిపోని
లేనిపోని పాపులారిటీ కోసం మనం ఏం చేస్తున్నామంటే అప్పు చేసి ఆడపిల్లల పెళ్లిలు చేసి దుబారా ఖర్చు చేస్తున్నారు. ఒక ముస్లిం ఫ్యామిలీ, అతడు ఆటో డ్రైవర్ అయినా, ఒక చిన్న కిరాణా షాప్ నడిపించేవాడైనా, ఒక లేబర్ అయినా, ఒక ఎలక్ట్రీషియన్ అయినా, ఒక ప్లంబర్ అయినా, ఒక ఏసీ వర్క్ చేసిన టెక్నీషియన్ అయినా పిల్లల పెళ్లిలు ఎలా చేస్తున్నారో తెలుసా? ధూమ్ధామ్గా 5 నుండి 7 లక్షలు ఖర్చు పెడుతున్నారు మినిమం. అదే ఇంట్లో ఒక అమ్మాయి పెళ్లి కోసం ఒక్కరోజు సుల్తాన్ అంటూ ఇంకా సుల్తాన్ అంటూ ఖర్చు పెడుతున్నారు. అదే ఇంట్లో మగ పిల్లవాడు ఉన్నాడు కదా, మీ అబ్బాయి ఉన్నాడు, మీ అబ్బాయి నేను చదువుకుంటాను అంటే కాలేజీలో ఫీజు కట్టే దగ్గర ఆలోచిస్తాం, మంచి కాలేజీలో అడ్మిషన్ ఇప్పించడానికి మనం ఆలోచిస్తాం. ఇక చాలురా బాబు, డిగ్రీ అయిపోయింది కదా, ఇక నువ్వు పని చూసుకో, ఏదో అకౌంటెంట్ గానో, అక్కడ సూపర్వైజర్ గానో, లేదా సిస్టమ్ పై ఆపరేటర్ గానో, ఒక క్లర్క్ గానో ఏదో ఒక జాబ్ చూసుకో, ఎందుకంటే డబ్బులు లేవు. మరి మీ దగ్గర డబ్బులు లేనప్పుడు మీ అమ్మాయి పెళ్లికి 5 నుండి 7 లక్షలు ఎలా తీసుకొస్తున్నారు అంటే మైండ్ సెట్. ఇక్కడ ఆలోచన ఏంటంటే అమ్మాయి పెళ్లి ధూమ్ధామ్గా చేయాలి, వాళ్ళు రావాలి. ఒక రకం చికెన్ సరిపోదు మనకు, రెడ్ చికెన్, గ్రీన్ చికెన్, ఎల్లో చికెన్, చికెన్ కబాబులు, మళ్ళీ అన్ని చికెన్లు పెడుతున్నారు ఇక్కడ. తర్వాత మళ్ళీ మటన్ బిర్యానీ, ఆ గల్బోటి గోంగూర, అనేక రకాలు వచ్చేసి షో ఆఫ్ చేస్తున్నాం. ఏక్ దిన్ కా సుల్తాన్ ఫంక్షన్ హాల్లో గ్రాండ్ గా చేయడం, భోజనాలు పెట్టడం, ఆ తర్వాత రకరకాల ఆచారాలు వచ్చేసాయి. ఇవన్నీ కూడా విధానం. ఈ డబ్బుని మీ పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఖర్చు పెట్టి సున్నత్ ప్రకారంగా మీ అమ్మాయిని అల్లా ధర్మం సరిగ్గా తెలిసిన వాడికి సున్నత్ ప్రకారంగా చదివిస్తే ఖర్చు అవుతుందా? అల్లాహు ఖర్చు కాదు కదా. ఈ విధంగా దుబారా ఖర్చులు ఈరోజు ముస్లిం సమాజం కొన్ని ట్రిలియన్స్ క్రోర్స్ ఖర్చు పెడుతుంది. కొన్ని ట్రిలియన్ క్రోర్స్ కేవలం పెళ్లిపై దుబారా ఖర్చు, అప్పు చేసి మిత్తికి కూడా తీసుకొచ్చి పెళ్లిని జరిపిస్తున్నారు. ఈ కల్చర్ కి దూరంగా ఉండి అమ్మాయిలకు మంచి సంస్కరణ, అమ్మాయిలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వండి. రేపు మీ అమ్మాయిలు కనుక దురదృష్టవశాత్తు విధిరాల ప్రకారంగా భర్త చనిపోయినా, తలాఖ్ అయిపోయినా, హులా అయిపోయినా, భర్త దుర్మార్గుడు అంటే రోజు తాగొచ్చి గొడవలు పెడుతున్నాడు, కొడుతున్నాడు అంటే హులా తీసుకుంటే, తలాఖ్ తీసుకుంటే అప్పటికే పాపం ఆమెకి 2 పిల్లలు, ఆమెకు చదువు లేదు. మీరు 1 టైం ఇన్వెస్ట్మెంట్ చేశారు, 7 లక్షలు పెళ్లి కోసం ఖర్చు పెట్టారు, 1 టైం ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది. ఉర్దూలో ఒక సామెత ఉంది, అదేంటో తెలుసా? ఉర్దూలో హైదరాబాద్ ఉంటున్నారు, కాయ పే బత్తి బుజాయి అంటారు. ఆ విధంగా 1 టైం సుల్తాన్ 7 లక్షలు ఖర్చు పెట్టేశారు. తర్వాత ఇక డబ్బు లేవు, పరిస్థితి ఏమైపోయింది? అడుగు తినే పరిస్థితి. అమ్మాయికి 2 పిల్లలు, హులా అయిపోయింది, తలాఖ్ అయిపోయింది, భర్త చనిపోయాడు. ఇక అమ్మ నాన్న గారికి అప్పులు ఉన్నాయి. ఎక్కడ అప్పులో తెలుసా? ఏ అప్పులు అంటే ఈ అమ్మాయికి హులా అయిపోయి ఇంటికి వచ్చిందో, ఈ అమ్మాయి భర్త చనిపోయి ఇంటికి వచ్చిందో, ఆ అమ్మాయి పెళ్లి అప్పుడు 7 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు కదా, మిత్తితో సహా తల్లిదండ్రులు కడుతూ ఉన్నారు. అలాంటి తల్లిదండ్రుల ఇంటికి వచ్చేసి ఆ ఆడపిల్ల ఎక్కడికి వెళ్తుంది? తల్లిదండ్రుల దగ్గరికి కదా. అలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి. కాబట్టి పెళ్లిలలో దుబారా ఖర్చు చేయకుండా పిల్లల ఎడ్యుకేషన్ పై మీరు ఆడపిల్ల అయినా మగపిల్లవాడైనా సమాన దృష్టితో వారికి మంచి విద్యను అందించే ప్రయత్నం చేయండి. ఇన్షాల్లా రేపు ఏదైనా జరిగిన ఒక స్కూల్లో టీచింగ్ చేసుకోవచ్చు. ఆ అమ్మాయి ఇంట్లో కూర్చొని ఏదైనా ఫ్రీలాన్సర్ ఒక జాబ్ చేసుకోవచ్చు, ఏదైనా గవర్నమెంట్ జాబ్ కోసం ఆమె ప్రిపేర్ అవ్వచ్చు. ఎడ్యుకేషన్ ఉంటే ఆమెకు ఒక యుక్తి ఉంటుంది, ఎడ్యుకేషన్ ఉంటే సమస్యలు వచ్చినప్పుడు నేను ఏం చేయాలో ఒక నాలెడ్జ్ ఉంటుంది. కాబట్టి మీ పిల్లల్ని దయచేసి చదివించేటటువంటి ప్రయత్నం చేయండి. అమ్మాయిలా పెళ్లిలపై దుబారా ఖర్చు పెట్టకండి. ఇది 2వ విషయం. ఇక 3వ విషయం ఏంటంటే జకాత్ సిస్టమ్ లో మార్పులు రావాలి. ఈరోజు ఉదాహరణకి మన నెల్లూరులో, ఆంధ్రప్రదేశ్ నెల్లూరులో ఒక 80,000 మంది ముస్లింస్ ఉన్నారు. ఈ 80,000 మంది ముస్లింలలో కేవలం 10,000 మంది ముస్లింలు ధనవంతులు అనుకొని జకాత్ డబ్బులు 5,000 తీసినట్లయితే, 10,000 మంది 5,000 రూపాయలుగా తీసినట్లయితే 5 కోట్ల రూపాయలు అవుతాయి. ఈ 5 కోట్ల రూపాయలు సంవత్సరానికి మీరు కనుక జకాత్ రూపంలో తీసి ఇక్కడ చదువుకున్నటువంటి పిల్లలు జీనియస్ ఏదైతే ఉన్నారో వారు చదువుకోవడానికి ఆ డబ్బులు ఖర్చు పెట్టినట్లయితే ఆ యూనివర్సిటీస్ లో మంచి కోర్సులో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో, సివిల్స్ లో, అదేవిధంగా నీట్ లో మీరు కనుక వారిని ఉత్తీర్ణులుగా చేసి వారిపై ఖర్చు పెట్టినట్లయితే ఇన్షాల్లా ఒక మంచి యువత, చదువుకున్నటువంటి వ్యక్తులు మంచి ప్రపంచాన్ని, మన దేశాన్ని, మన హోమ్ కి మంచి పేరు తీసుకొచ్చేవారు మన సమాజం నుండి వస్తారు. కాబట్టి నేను ఇక్కడ టార్గెట్ ఇస్తున్నాను. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో ఈ జకాత్ ని సరిగ్గా అర్థం చేసుకోండి. జకాత్ లో
10,000 మంది 5,000 చొప్పున తీసినట్లయితే సంవత్సరానికి 5 కోట్ల రూపాయలు అయితే, లేదా 1,00,000 మంది ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో వారు ఇక్కడ ఉన్నటువంటి వారు గట్టిగా నిర్ణయం తీసుకొని ఈ పని చేసినట్లయితే తప్పనిసరిగా ఒక అద్భుతమైనటువంటి మార్పులు వస్తాయి. కానీ అటువైపు మనం ఆలోచించలేదు. ఈరోజు జకాత్ ఎలా తీస్తారో తెలుసా? జకాత్ అనగానే రియాకారి ప్రదర్శన బుద్ధి. ఇంటి దగ్గర మొత్తం అందరూ నిలబడి ఉంటారు, జకాత్ కి సాడియాన్ని పంచుతున్నారు, ఆ విధంగా జకాత్ కి చావల్ని పంచుతున్నారు, జకాత్ కి ధైర్యాన్ని పంచుతున్నారు. ఒక కవర్లో పప్పులు, ఆ తర్వాత అందులో ఒక ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది, ఒక పప్పు ప్యాకెట్ ఉంటుంది, ఉప్పు ప్యాకెట్ ఉంటుంది, అది తయారు చేసి జకాత్. ఎవరు ఇవ్వమన్నారు ఇలా జకాత్? ఈ విధంగా ప్రదర్శన బుద్ధి మానేసి మన హోమ్ లో ఆ జకాత్ డబ్బులు ఖర్చు పెట్టి మంచిగా పిల్లల ఎడ్యుకేషన్ పై ఫోకస్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఈ విధంగా మన పిల్లల్లో, మన యొక్క సమాజంలో అద్భుతమైనటువంటి మార్పు వస్తుంది. ఆ తర్వాత నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే సోదరులారా, ప్రస్తుతము మన నెల్లూరులో నిజంగా మంది హౌస్ ఉంది, బిర్యానీ హౌస్ ఉంది, అదేవిధంగా రకరకాల వంటకాలు ఉన్నారు, ముస్లింల ఫంక్షన్ హాల్ ఉన్నాయి, ముస్లింల రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంది. అఫ్సోస్ విచారకరమైన విషయం ఏంటంటే ముస్లింల స్కూల్స్ లేవు, ముస్లింల ఇన్స్టిట్యూషన్స్ లేవు. కాబట్టి ధనవంతులు జకాత్ డబ్బులతో మీ ప్రాంతంలో, మీ ఊరిలో ఒక స్కూల్ని, ఒక మంచి స్కూల్ని కనుక మీరు ఏర్పాటు చేసినట్లయితే ఇన్షాల్లాహ్ అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి, చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి ఈ స్కూల్ యొక్క ఎస్టాబ్లిషన్ అనేది చాలా తప్పనిసరి. అటువైపు మనం ఆలోచించాలి. ఈరోజు ఒక నారాయణ, ఒక శ్రీ చైతన్య, ఒకప్పుడు ఎవరండి మీరు ఒక్కొక్క స్కూల్ తో స్టార్ట్ చేశారు. ఈరోజు రాష్ట్రం కాదు దేశం మొత్తంలో కూడా బ్రాంచెస్ తిరిగి ఉన్నాయి. ఎటు చూసినా నారాయణ, ఎటు చూసినా శ్రీ చైతన్య. విచారకరమైన విషయం, ఒక ముస్లింలు ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ ని ఏర్పాటు చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం. కాబట్టి మనం ఒక స్కూల్ ని స్థాపించాలి, ఇక్కడ నుండి ఆలోచించాలి, ఇక్కడ నుండే మార్పు రావాలి. ఎవరిలో కాదు, ఎక్కడో కాదు, మనలోనే మార్పు రావాలి. మనమే కంకణం కట్టుకోవాలి, మనమే సంకల్పించుకోవాలి, మనమే బయలుదేరాలి. అప్పుడు రిజల్ట్స్ వస్తే దేశం మిమ్మల్ని చూస్తుంది, రాష్ట్రం మిమ్మల్ని చూస్తుంది. ఈ యొక్క నెల్లూరు సిటీ ముస్లింని ఒక మోడల్ గా చూడాలంటే ఈ పని ఎవరైనా చేయొచ్చు, కానీ ఒక అడుగు ముందుకేసి ఇన్షాల్లా ఈ ప్రయత్నం చేసే పని చేయండి. ఈరోజు చాలా బాధాకరమైన విషయం, కొంతమంది స్కూల్స్ చిట్పట్ స్కూల్స్ అంటారన్నమాట. కొన్ని స్కూల్స్ ఉన్నాయి, ముస్లిమ్స్ నడిపిస్తున్నారు. అల్లా క్షమించుకోక మంచి సంఖ్యలతో ఉన్న కొన్ని స్కూల్స్ ఉన్నాయి, చాలా గ్రేట్ అది. కానీ కొంతమంది స్కూల్స్ యొక్క ఫీల్డ్ ఎలా చేశారంటే, ముస్లింల స్కూల్లో పిల్లలు ఎందుకు చదవట్లేదంటే వారికి మంచి నాలెడ్జ్ ఇవ్వట్లేదు, మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది లేదు. ఉదాహరణకి ముస్లింల యొక్క స్కూల్ ఎలా ఉందంటే, నిజంగా సార్పడి కాన్సెప్ట్ లేని కారణంగా ఒక ముస్లిం తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని స్కూల్లో చేర్పించడానికి ఆ స్కూల్ దగ్గరికి వచ్చారంట. స్కూల్ దగ్గరికి వచ్చేసి ఆ గేట్ దగ్గర వాచ్మెన్ ఉంటే వాచ్మెన్ అడుగుతున్నారు, వాచ్మెన్ గారు ఈ స్కూల్ ఎలా ఉంది? ఇది ముస్లింల స్కూల్ కదా, ముస్లిం మేనేజ్మెంట్ కదా, కాబట్టి మేము మా పిల్లల్ని స్కూల్లో వేయడానికి వచ్చాము, మీ స్కూల్ ఎలా ఉంది అని వాచ్మెన్ అడిగితే ఆ వాచ్మెన్ ఏమన్నాడో తెలుసా? వాచ్మెన్ అన్న చాలా బాగుందండి, అద్భుతమైనటువంటి సిలబస్ ఉంది, మంచి స్కూల్. ఒక విషయం ఏంటో తెలుసా, నేను కూడా ఈ స్కూల్ నుండే చదివి బయటకు వచ్చాను అన్నాడంట. అంటే అలా ఉంది స్కూల్, అలాంటి సిస్టమ్. కాబట్టి అలా కాకుండా ఇది ప్రపంచం మొత్తం ఎటు వెళ్తుంది, మనం ఎటు వెళ్తున్నాము. ఈరోజు ముస్లిమేతల దగ్గర, ముస్లిమేతల స్కూల్లో చదవకూడదు, ముస్లిమేతల ఇన్స్టిట్యూషన్స్ లో చదవకూడదని ఇలా అపోహలు సృష్టిస్తున్నారు. ఇస్లాం దీనికి ఒప్పుకోదు. ఎందుకంటే జంగే బదర్లో ఎవరైతే ఖైదీలు పట్టుబడ్డారో ఆ ఖైదీలతో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారండి? మీరు కనుక ఫిదియా చెల్లించేటటువంటి స్తోమత మీకు లేనట్లయితే ఒక యూదుడు 10 మంది ముస్లిం పిల్లలకు చదువు చెప్పాలి అని ముస్లిం పిల్లల్ని గ్రూప్స్ గా తయారు చేశారు. అప్పుడు ఒక క్వశ్చన్ ఏంటంటే, యూదులు ఏ తాలీం ఇచ్చారు ముస్లిం పిల్లలకు? యూదులు ఫిదియా చెల్లించని కారణంగా ముస్లిం పిల్లలకు ఒక యూదుడు 10 మంది ముస్లిం పిల్లలకు చదివించి అతడు వెళ్ళిపోవాలి. అదే అతని పాలిట ఫిదియాగా పరిగణించబడుతుంది. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, యూదులు ఆ రోజు ఏ తాలీం ఇచ్చారు? ఖురాన్ గురించి నేర్పించారా? బుఖారీ హదీస్ గురించి నేర్పించారా? లేదా హదీస్ల గురించి నేర్పించారా? అంటే టెక్నాలజీ గురించి నేర్పించారు. దారులు ఎలా వేయాలి, దారులను ఎలా కనుక్కోవాలి ఇత్యాది విషయాలు టెక్నాలజీకి సంబంధించి, ఉపాధికి సంబంధించి ఈ తాలీం యూత్ నుండి సహబాలు ఇస్తున్నారు. అల్లాహు అక్బర్. ఈ రోజు ఎవరైతే
ముస్లిమేతర స్కూల్లో చదవద్దు అంటే అతడు నిజంగా అజ్ఞాని. అక్కడ మన అఖీదా మనకు సరిగా ఉండాలి. వారు ఏదైనా షిర్క్ పనులు చేసి దాన్ని ఖండించాలి తప్ప ఎడ్యుకేషన్ ఎక్కడైతే బెస్ట్ గా ఉంటుందో అది హిందూ కాలేజ్ అయినా హిందూ స్కూల్ అయినా అక్కడ మన పిల్లలు చదివించడంలో ఇస్లాం ఎలాంటి ఆక్షేపణలు ఎలాంటి అభ్యంతరాలు తెలియచేయవు. ఇది మొదటి విషయం. ఇక రెండో విషయం ఏంటంటే ప్రవక్త వారి హదీసుల నుండి ప్రవక్త వారు ఎప్పుడైతే మక్కా నుండి మదీనా వెళ్ళిపోయారో అక్కడ అన్సార్ సహాబాలు ఏం చేసేవారంటే ఖర్జూరపు చెట్లకు గ్రాఫిటీ చేసేవారు, అంటే డిజైన్ చేసేవారు, గ్రాఫిటీ చేసేవారు. ప్రవక్త వారు ఏమనుకున్నారంటే ఇదేదైనా అఖీదా పరమైన తేడా ఉందేమని చెప్పేసి ప్రవక్త వారు మీరు అలా చేయకండి అని చెప్పారు. ఆ తర్వాత సంవత్సరం ఏం జరిగిందంటే మొత్తం దిగుబడి అనేది రాలేదు, లాస్ అయిపోయింది. అప్పుడు సహబాలు ప్రవక్త వారి దగ్గరికి వచ్చారు. ఏం జరిగిందంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో సహబాలు అన్నారు, ఓ ప్రవక్త ఎప్పుడైతే ఖర్జూరపు చెట్లకు గ్రాఫిటీ చేస్తామో డిజైన్ చేస్తామో దానికి అట్రాక్ట్ అయిపోయి పురుగులు పట్టవు కాబట్టి దిగుబడి బాగా వచ్చేది. మీరు గ్రాఫిటీ చేయొద్దన్నారు, డిజైన్ చేయొద్దన్నారు కాబట్టి నేను చేయలేదు. ఇక్కడ పురుగులు పట్టేశాయి, దిగుబడి అనేది రాలేదు, లాస్ అయిపోయింది అన్నారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారంటే ఇది ప్రాపంచిక విషయం నాకు తెలియదు కదా, మీకు తెలుసు, అయితే మీరు చేయండి. అందులో ఏదో అఖీదా పరమైన తేడా ఉందని నేను అనుకున్నాను, అందుకే చేయొద్దని చెప్పాను, కాబట్టి మీరు చేయండి అని చెప్పారు. అల్లాహు అక్బర్. ఆ రోజు ఖర్జూరపు చెట్లకు గ్రాఫిటీ చేసేది ఎవరు, డిజైన్ చేసేది ఎవరు అంటే యూదులు. ఆ యూదుల నుండి సహబాలు నేర్చుకొని ఆ గ్రాఫిటీ డిజైన్ చేసేవారు. ప్రవక్త వారు అఖీదాలో లోపం అనుకున్నారు, తర్వాత తెలిస్తే దాన్ని ప్రోత్సహించారు. రెండో విషయం. ఇక మూడో విషయం ఏంటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ప్రవక్త వారు ఖత్ రాసేవారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అరబీలో ఉత్తరాలు సహబాల ద్వారా రాపించి ఇతర దేశాల రాజులకు పంపించేవారు. అక్కడ ఏం జరిగిందంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద కొంతమంది సహబాలు వచ్చేసి, ఓ ప్రవక్త ఇతర రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర సీల్ ఉంది, మొహర్ ఉంది, స్టాంప్ ఉంది, మీరు వేసేటటువంటి లెటర్ కి స్టాంప్ లేదు కాబట్టి వారు తీసుకోవట్లేదు అంటే అప్పుడు ప్రవక్త చెప్పారు, మీరు కూడా నా కోసం ఒక మొహర్ తయారు చేయండి, మీరు కూడా నా కోసం ఒక స్టాంప్ తయారు చేయండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహబాలు చెప్తే అప్పుడు సహబాలు వెండి ఉంగరాన్ని తయారు చేశారు. దానిపై ముహమ్మద్ రసూలుల్లాహ్ అని రాసి ఉండేది. అది ఇంట్లో ఉంచి ఇలా మోరు వేసేవారు. అధికారికంగా ఇది ఎవరు ముహమ్మద్ ప్రవక్త వారు పంపించారు అని చెప్పి ఒక అధికారికంగా ఆ లెటర్ కు వాల్యూ అనేది ఉండేది. ఈ విషయాన్ని కూడా ఇతర మతాల నుండి ప్రవక్త వారు తీసుకున్నారు. ఇక అలాగే మరో విషయం ఏంటంటే ఒక సందర్భంలో ఏం జరిగిందంటే జరిగినటువంటి విషయం ఏంటంటే జైద్ బిన్ సాబిత్ రలియల్లాహు అన్హు వారు ప్రవక్త వారు చెప్పారు, ప్రవక్త మనం కేవలం అరబీలోనే ఉత్తరాలు రాస్తున్నాము, కానీ నస్రానీయులు మరియు యూదులు అంటే యూదులు మరియు క్రైస్తవులు వివిధ భాషల్లో రాస్తున్నారు, మనం చదవలేకపోతున్నాము అని చెప్పినప్పుడు జైద్ బిన్ సాబిత్ రలియల్లాహు వారికి ప్రవక్త వారు చెప్పారు, నువ్వు హెబ్రూ భాష నేర్చుకో అన్నప్పుడు కేవలం 15 days లో జైద్ బిన్ సాబిత్ రలియల్లాహు అన్హు వారు హెబ్రూ భాష నేర్చుకున్నారు. ఆ భాషలో ఉత్తరాలు రాశారు, ఆ ఉత్తరాలను చదివారు. సుబ్హానల్లాహ్. ఈ విధంగా ఒక భాషను ప్రోత్సహించారు ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. అంతెందుకు సోదరులారా, మనందరికీ తెలిసిన విషయమే కదా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఎప్పుడైతే వహీ అవతరించిందో, ఎప్పుడైతే వారేహీలాలో ఇఖ్రా బిస్మి రబ్బికల్ లదీ ఖలఖ అనేటువంటి ఆయతులు అవతరించాయో ప్రవక్త వారు భయపడ్డారు. పరుగున ఖదీజా రలియల్లాహు అన్హా వారి వద్దకు వెళ్ళారు. జంబిలూని దుప్పటి కప్పు అని భయపడ్డప్పుడు ఖదీజా రలియల్లాహు అన్హా వారు ఎవరి దగ్గరికి తీసుకెళ్లారు? ఎవరైనా చెప్పగలుగుతారా? ఎవరి దగ్గరికి తీసుకెళ్లారు? ఎవరండి? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారేహీరాలో వహీ అవతరించినప్పుడు భయపడినప్పుడు ఖదీజా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఎప్పుడైతే మొట్టమొదటి వహీ అవతరించిందో ఆయన భయపడిపోయారో అప్పుడు ఖదీజా రలియల్లాహు అన్హా వారు ఏం చేశారు? ఖదీజా రలియల్లాహు అన్హా వారి యొక్క తండ్రి తరపున బంధువు అయినటువంటి వరఖా బిన్ నౌఫీల్ దగ్గరికి తీసుకెళ్లారు. వరఖా బిన్ నౌఫీల్ ఎవరంటే ఆయన అరబ్ నుండి క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయిపోయాడు. క్రిస్టియానిటీ స్వీకరించి అరబీలో బైబిల్ ట్రాన్స్లేషన్ చేశారు, ఇంజిల్ ట్రాన్స్లేషన్ చేశారు ఆ రోజుల్లో. అప్పుడు ఆయన వృద్ధుడు, కళ్ళు కూడా కనబడవు. అప్పుడు ఖదీజా రలియల్లాహు అన్హా వారు తన యొక్క బాబాయి కుమారుడైనటువంటి వరఖా బిన్ నౌఫీల్ దగ్గరికి ఒక క్రైస్తవ పండితుడి దగ్గరికి తీసుకెళ్లారు. ఇలా జరిగింది, ఈ మేనల్లుడు ఏదో చూశాడంట అని చెప్పగానే ప్రవక్త వారు వివరించారు వరఖా బిన్ నౌఫీల్ కి. అప్పుడు వరఖా బిన్ నౌఫీల్ మొట్టమొదటిగా నిర్ధారిస్తున్నారు, ఏమంటున్నారు? మూసా దగ్గరికి
వచ్చినటువంటి దైవదూత గాబ్రియల్ నీ దగ్గర కూడా వచ్చింది. అయ్యో నేను ఇంకా బ్రతికి ఉంటే, ఇంకా యవ్వనంగా ఉంటే నీకు నేను చేయూతను అందించేవాడిని, సపోర్ట్ చేసేవాడిని, మీ హోమ్ నిన్ను నిందిస్తుంది, బహిష్కరిస్తుందని ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క నబువత్ని అంగీకరించారు ఒక క్రైస్తవ పండితుడు. ఈ విధంగా చరిత్రలో అనేక ఆధారాలు ఉన్నాయి. ఎవరైనా అజ్ఞానులు మీ పిల్లలు మంచి స్కూల్లో చదవకూడదు, హిందూ స్కూల్లో చదవకూడదు, క్రైస్తవ మిషనరీ స్కూల్లో చదవకూడదు అంటే అది మన అజ్ఞానము, వారి యొక్క మూర్ఖత్వం తప్ప ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. అయితే నా సోదరి మనులు బుర్ఖా ధరించి ఇస్లామిక్ పద్ధతిలో ఇక్కడ నా సోదరి మనులు ఎవరైతే ఉన్నారో మీరు ఒక విషయం నేర్చుకోవాలి. ఎక్కడైనా ప్రవక్తలు చెప్పారు తల్లి ఒడి మొదటి బడి అని చెప్పారు. తల్లి చదువుకుంటే పిల్లలు ఉత్తీర్ణవంతులు అవుతారు. తల్లి చదువుకుంటే పిల్లలు అద్భుతమైనటువంటి ఎడ్యుకేషన్ రంగంలో రాణిస్తారు. తల్లి గనక మంచి విద్యావంతురాలైనట్లయితే తన పిల్లల్ని కూడా చాలా అద్భుతంగా తీర్చిదిద్దుతుంది. కానీ మన ముస్లిం హోమ్ లో స్త్రీలు చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ. 10th ఫెయిల్ లేదా 10th పాస్ అయిపోవడమే పెద్ద పరీక్ష వాళ్ళ కోసం. ఎందుకో తెలుసా? పాపం వాళ్ళు చదువుకోవాలనుకుంటారు, ఆడపిల్లలు చదువుకోవాలనుకుంటారు, కానీ తల్లిదండ్రులు చదివించారు. రకరకాల షరియత్ తీసుకొచ్చేసారు, నిబంధనలు చెప్తారు. నువ్వు బయటికి వెళ్ళకూడదు, చదువుకూడదు, కాలేజ్ వద్దు, యూనివర్సిటీ వద్దు, ఇంట్లోనే ఉండు. నీకు పెళ్లి చేస్తే నీ భర్తతో వెళ్ళి అక్కడ అత్తగారింటి దగ్గర ఉంటే నీకు చదువెందుకు అని ఈ విధంగా నిందిస్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు మన ముస్లిం మహిళలు చదువు లేని కారణంగా వాళ్ళకు పుట్టే పిల్లలకు కూడా చదువు లేకుండా అది ఎలా నడవచ్చు? ఎందుకంటే ఇంటిల్లి పాది ఉండి పిల్లల్ని చూసుకునేటటువంటి రెస్పాన్సిబిలిటీ తల్లిదై ఉంటుంది. భర్త ఏం చేస్తాడు, తండ్రి ఏం చేస్తాడంటే బయటికి వెళ్ళి డబ్బులు సంపాదించాలి, బయట టెన్షన్స్ ఉంటాయి, జాబ్ యొక్క టెన్షన్ ఉంటుంది, అతని అదేవిధంగా అతను చేసేటువంటి వర్క్ పై ఫోకస్ పెట్టాలి, ఇతర సమస్యలు ఉంటాయి. కాబట్టి తండ్రి అంత ఫోకస్ చేయలేడు ఎంత అయితే తల్లి చేస్తుందో. ఈ తల్లి గనక అన్ఎడ్యుకేటెడ్, ఈ తల్లి గనక నిరక్షరాస్త్రాలు అయిపోయినట్లయితే పిల్లల భవిష్యత్ ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించింది. కాబట్టి ఇక్కడ ఉన్న పురుషులు, ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలు, మీకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ ఆడపిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా డ్రాప్ అవుట్స్ అవ్వకుండా వాళ్ళని చదివించే ప్రయత్నం చేయండి. మంచి మంచి కాలేజ్లో, మంచి మంచి స్కూల్స్ లో, మంచి మంచి యూనివర్సిటీస్ లో మనం అనుకుంటాం కదా, మీ భార్య, మీ కూతురు, మీ భార్య ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు స్కానింగ్ చేయాలంటే ఎక్కడికైతే హాస్పిటల్కి తమ పరపురుషులు ఉంటారు కదా, ఆ పరపురుషుల స్కానింగ్ ఎందుకని మనం నినదిస్తాము. ఆ పరపురుషులు స్కానింగ్ చేయడం ఏంటని మనం బాధపడుతుంటాము. లేదంటే లేడీ డాక్టర్, గైనకాలజీ డాక్టర్ దగ్గరికి మేము వెళ్తాము, పురుషుడు గైనకాలజీ ఉన్నట్లయితే మేము వెళ్ళమని ఉంటాం కదా. మరి ఈ ఆలోచన ఉన్నటువంటి మీకు మన ముస్లిం హోమ్ లో అమ్మాయిల్ని చదివించాలి అనేటటువంటి స్పృహ లేనట్లయితే గైనకాలజీ డాక్టర్లు ఎలా వస్తారండి? ఎలా స్కానింగ్ చేస్తారు? ఎలా అల్ట్రాసౌండ్ చేస్తారు? మీకు ఒక ఆలోచన ఉంది, మేము పరపురుషుల దగ్గరికి మా అమ్మాయిల్ని పంపించము, భార్యను పంపించము, తల్లుల్ని పంపించము, కూతుర్ని పంపించమని మీరు అంటున్నారు కదా. మరి అలాంటప్పుడు మీకు ఈ కామన్ సెన్స్ లేదా? మీకు ఈ స్పృహ లేదా? మీ పిల్లల్ని చదివించినట్లయితే డాక్టర్లు ఎలా అవుతారు? గైనకాలజీగా ఎలా తయారవుతారు? ఒక్కసారి ఆలోచించండి. ఎక్కడ ఉంది వ్యత్యాసం? ఆలోచనలో మైండ్ సెట్ ని సరిగా సెట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈరోజు ఇంట్లో టీవీ సెట్ ఉంది, డైనింగ్ సెట్ ఉంది, సోఫా సెట్ ఉంది, మైండ్ సెట్ సరిగా లేదు. ఏమైపోతున్నా? కామ్యాబ్ అవ్వలేకపోతున్నా. మైండ్ సెట్ సరిగా ఉండాలి. ఖురాన్ హదీస్ లో ఉన్న విషయాలే చెప్తున్నాను, మీ శ్రేయోభిలాషిగా లేని విషయాలు చెప్పేటటువంటి ప్రయత్నం చేయట్లేదు. కాబట్టి తల్లి ఒడి మొదటి బడి అని చెప్పారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. తల్లి ఒడి మొదటి బడి. తల్లి చదువుకుంటే పిల్లలు చదువుకుంటారు, తల్లి జీనియస్ ఉంటే పిల్లలు కూడా జీనియస్ అయిపోతారు, తల్లి గ్రాడ్యుయేట్ అయితే పిల్లలు పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిపోతారు, తల్లి కనుక పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉంటే పిల్లలు పిహెచ్డి వరకు వెళ్ళిపోతారు. కాబట్టి తల్లి చదువుకోవాలి. ఆడపిల్లల్లో ఎడ్యుకేషన్ యొక్క పర్సెంటేజ్ ఏంటంటే ఈ రోజు సచార కమిటీ నివేదికలో ముస్లిం స్త్రీలు 10th వరకే చదువుతున్నారు. ముస్లిం స్త్రీలలో అసలు ఎడ్యుకేషన్ లేదు. కాబట్టి పిల్లలకు కూడా ఎడ్యుకేషన్ లేదని సర్వేలు చెప్తున్నాయి. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈరోజు చూడండి, అనస్ బిన్ మాలిక్ రలియల్లాహు అన్హు వారు ఎప్పుడు కూడా దువా చేసేవారు తన తల్లి కోసం. ఓ అల్లా, నా తల్లి
తల్లిపై కరుణ చూపించు, నా పోషణలో ఎలాంటి లోపం చేయలేదు నా తల్లి, నేను ఈ స్థితిలో ఈ సభలో కూర్చొని ఉన్నానంటే దానికి కారణం నా తల్లి నన్ను తీర్చిదిద్దింది, నా తల్లి కోసం నేను దువా చేస్తున్నాను, నా దువాని స్వీకరించు అల్లా అని అనస్ బిన్ మాలిక్ రలియల్లాహు అన్హు ప్రతి సభలో కూడా దువా చేసేవారు. ఎందుకంటే ఆ తల్లి ఆ విధంగా వ్యక్తిని తీర్చిదిద్దింది కాబట్టి. అలాగే ఇమాం షాఫీ గురించి మీరు విన్నారేమో. ఇమాం షాఫీ యొక్క తండ్రి చనిపోతే ఆ తల్లి ఏం చేసిందంటే చాలా పేదరికంలో ఉండేవారు. ఆ తల్లి రాత్రులు చౌరస్తాల దగ్గరికి వెళ్ళిపోయి అటు ఇటు తిరిగి కొన్ని పేపర్లు కొన్ని కాగితాలు తీసుకొచ్చేసేది. ఆ కాగితాలు తీసుకొచ్చిన తర్వాత ఇమాం షాఫీ చదివేవారు, చదువుతుండేవారు. అలా చదువుతుంటే ప్రతిరోజు కూడా ఆ తల్లి మార్కెట్లో వెళ్ళి ఆ పేదరికంలో కాగితాలు ఏరుకొని వస్తే ఆ కొడుకు ఇమాం షాఫీ చదువుతుండేవాడు. ఒకసారి ఆ తల్లి ఏమన్నంటే, ఓ బాబు, ఇంకా నేను తిరిగి పని చేయలేను, నీ కాగితాలు నేను తీసుకొచ్చేటటువంటి శక్తి నాకు లేదు కాబట్టి నువ్వు బైహార్ట్ చేసుకో, తీసుకొచ్చినటువంటి ప్రతి పేపర్ని కూడా నువ్వు కంఠస్థం చేయని చెప్పినప్పుడు ఇమాం షాఫీ గారు కంఠస్థం చేసుకోవడం ప్రారంభించారు. ఏ విధంగా కంఠస్థం చేసుకున్నారంటే ఆయనకున్నటువంటి మెమోరీ పవర్ ఏదైతే ఉందో, అల్లాహు అక్బర్, తన తల్లిని ఇబ్బంది పెట్టకూడదు, తన తల్లి బాధపడుతుందని చెప్పేసి ఇమాం షాఫీ వారు ఏం చేశారు అంటే స్కానింగ్ చేసుకునేవారు. ఏదైతే చదువుతారో స్కానింగ్ అయిపోయేది. ఆ విధంగా పెద్ద ధార్మిక పండితుడు అయిపోయారు ఇమాం షాఫీ వారు. కాబట్టి తల్లి యొక్క కృషి ఎంతగానో ఉంది. ఇమాం బుఖారీ గారి తల్లి ఎవరైతే ఉన్నారో తన కొడుకు పెద్ద ఆలిమ్ అవడానికి ఈ రోజు ఖురాన్ తర్వాత అన్ని గ్రంథాల కంటే ఎక్కువగా చదవేటటువంటి బుఖారీ గ్రంథం ఏదైతే ఉందో, ఈ రోజు ఇమాం బుఖారీ గారు అంత పెద్ద స్థానంలో ఉన్నారంటే ఆయన వెనక తన తల్లి యొక్క హస్తం ఉంది. తన తల్లి ప్రయత్నం చేసి చదివించింది కాబట్టి అంత పెద్ద సేవలు అందించారు ఇమాం బుఖారీ గారు. ఈ రోజు మనం అబ్దుల్ ఖాదర్ జిలానీ రహ్మతుల్లాహి వారి గురించి చూస్తాం. అబ్దుల్ ఖాదర్ జిలానీ రహ్మతుల్లాహి వారి యొక్క ఏదైతే జీవితంలో అంత పెద్ద గొప్ప పండితులు అవడానికి కారణం తన తల్లి చేసినటువంటి కృషి. కాబట్టి తల్లి యొక్క పాత్ర చాలా గొప్పగా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని తల్లులు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఒక సంఘటన చెప్తాను. ఆ సంఘటన అంటే మీరు ఆశ్చర్యపోతారు. మదీనాలో జరిగినటువంటి సంఘటన అది. మదీనాలో ఫరూక్ అనేటటువంటి వ్యక్తి ఉండేవాడు. ఆనాడు యుద్ధాలు ఎక్కువగా జరిగేవి. ఇల్లు వదిలి వెళ్ళాలి కానీ ఆయనకు వివాహం జరిగింది. యువకుడు తన భార్య ప్రెగ్నెంట్ గా ఉంది, గర్భవతిగా ఉంది. ఆయన ఏలాన్ జరిగినప్పుడు ఇల్లు వదిలి యుద్ధం కోసం, ధర్మయుద్ధం కోసం బయలుదేరాలి. ఇంట్లో చూస్తే భార్య ప్రెగ్నెంట్, ఏం చేయాలి? ఆయన వెళ్ళేటప్పుడు భార్య ఉంటుంది, ఏంటంటే ఈ స్థితిలో నన్ను వదిలి వెళ్ళిపోతున్నాం అంటే, అల్లా మార్గంలో యుద్ధం అనేది చాలా అవసరం కదా, ఇది మన ఈమాన్ కదా, ఈమాన్ యొక్క సబూత్ కదా, నేను వెళ్తాను అని చెప్పి ఆయన ఏం చేస్తారంటే ఫరూక్ గారు తన భార్యకు 30,000 దినారులు ఇచ్చారు. ఆ టైంలో 30,000 దినార్, 30,000 దినార్లను ఆ భార్య చేతిలో పెట్టి వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయి యుద్ధాలు చేసుకుంటూ దారి తప్పిపోయి కొన్ని సంవత్సరాల పాటు ఆయన బయట ఉండిపోయారు. అడవిలో ఎక్కడెక్కడ ఉండిపోయారు. అలా 27 సంవత్సరాల తర్వాత ఇంటికి వచ్చారు. అల్లా 27 ఇయర్స్ తర్వాత 27 సంవత్సరాల తర్వాత మదీనాలోకి వచ్చారు. చాలా కష్టంగా ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు. ఇల్లు కనబడలేదు. చాలా కష్టంగా ఇల్లు కనిపించింది. ఇంటికి వెళ్ళి డోర్ నాక్ చేశారు. తలుపు తట్టగానే ఒక యువకుడు ఇంటి నుండి బయటకు వచ్చాడు. ఈయన కోపం వచ్చేసింది. ఎవడు? ఓ అల్లా శత్రువా, నువ్వు ఎవరు నా ఇంట్లో ఉన్నావు అంటే ఆ యువకుడు అంటాడు, నువ్వే అల్లా యొక్క శత్రువు. నా ఇంటికి వచ్చి నన్నే ధమకిస్తావా? నా ఇంటికి వచ్చి నన్నే ఈ విధంగా మాట్లాడతావా అని ఈ విధంగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిపింది. ఆనాడు ఇమాం మాలిక్ గారి విషయం తెలిసి ఇమాం మాలిక్ గారు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇద్దరి మధ్య రాజు కూర్చొస్తున్నారు. ఏమైందంటే, చూడండి, నేను ఇలా యుద్ధానికి వెళ్ళాను, 27 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు వచ్చిన తర్వాత ఒక అపరిచిత వ్యక్తి ఉన్నాడు అనగానే, లేదు ఈయన ఎవరో నాకు తెలియదు, ఇది నా ఇల్లు అని అతడు అంటున్నాడు. ఈ సంభాషణలో ఇమాం మాలిక్ గారు ఏమన్నారంటే, 27 సంవత్సరాలు బయట ఉన్నావు కదా, బహుశా నువ్వు నీ ఇల్లు మర్చిపోయావేమో, సరిగ్గా చూడంటే, లేదు ఇది నా ఇల్లే, నా పేరు ఫరూక్ అని చెప్పగానే ఈ సౌండ్, ఈ శబ్దం ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ స్త్రీకి వినబడుతుంది. వెంటనే ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి, ఈ శబ్దం నా భర్తది, ఈయన నా భర్త, ఈయన నా కుమారుడు, ఈయన వెళ్ళేటప్పుడు ఈయన నా భర్త ఇంటి నుండి వెళ్ళేటప్పుడు నేను ప్రెగ్నెంట్ గా ఉన్నాను, ఆ తర్వాత కొడుకు పుట్టాడు కాబట్టి ఇప్పుడు 27 సంవత్సరాల కొడుకు ఉన్నాడని చెప్పగానే ఆనంద భాష్పాలతో ఇద్దరు కూడా ఆలింగనం చేసుకోవడం జరిగింది. వారిద్దరు కూడా కలిసిపోయారు. అల్లాహు అక్బర్. ఆ తర్వాత ఫరూక్తో ఆ మొదటి రోజే భర్త అడుగుతున్నాడు భార్యతో, నేను వెళ్తూ 30,000 దినార్ల డబ్బులు ఇచ్చాను, ఏం చేశావు?
ఎలా ఖర్చు పెట్టావు? ఈరోజు మన ఇంట్లో కూడా అడుగుతుంటారు కదా, క్యా కరే పైసే, శాలరీ క్యా కరే, దేరో మైనా క్యా కరే అన్నట్టుగా అడుగుతున్నారు. ఈ 30,000 దినార్లు నువ్వు ఏం చేశావు అని అడిగానే ఆ స్త్రీ అంటుంది, ఇప్పుడు మీరు చాలా అలసి ఉన్నారని పడుకోండి, రేపు ఉదయం చెప్తాను. అలాగే ఆయన పడుకుంటాడు. ఉదయం నిద్రలేస్తాను, మళ్ళీ అడుగుతున్నాడు, కాహోగే ఏమైపోయింది 30,000 దినార్లు అంటే, సరే నీకు 30,000 దినార్లు కావాలి కదా, నువ్వు మసీద్ నబవీకి వెళ్ళు, ఒకసారి వెళ్ళి రాగానే అక్కడ ఏం జరుగుతుందో చూడగానే ఈయన మసీద్ నబవీకి వెళ్ళారు. అక్కడ ఇమాం మాలిక్ ఉన్నారు, ఇమాం హసన్ బస్రీ, పెద్ద పెద్ద ధార్మిక పండితులు ఉన్నారు. ఆ పండితులకు ఒక యువకుడు ధర్మబోధ చేస్తున్నాడు, తనపై అమామ చుట్టుకుని ఉన్నాడు. అతడు ఇతనికి వ్యతిరేకంగా అటువైపు కూర్చొని ఉన్నాడు. ఈ వీపు ఇతనికి కనబడుతుంది. అలా దూరం చూడగానే ఒక మంజర్ చూశారు, ధర్మ బోధ జరుగుతుంది, కానీ ఫేస్ కనిపించట్లేదు. అలా దగ్గరికి వెళ్ళి పక్క వాడిని అడిగారు, ఈ బాబు ఎవరు? యువకుడు పెద్ద పెద్ద పండితులకే ధర్మ బోధ చేస్తున్నాడంటే, ఇతడు ఎవరో కాదండి, రబియా బిన్ ఫరోఖ్, నీ కొడుకే ఈరోజు ఇంత పెద్ద ధార్మిక పండితుడు అవ్వాడు. అల్లాహు అక్బర్. ఆ తర్వాత ఈ ఫరోఖ్ ఇంటికి వెళ్ళిపోయాడు చాలా సంతోషంగా, నా కొడుకు ఇంత గొప్ప స్థానంలో ఉన్నాడా, నా కొడుకు పెద్ద పెద్ద పండితులకే ధర్మ బోధ చేస్తున్నాడు, పెద్ద స్కాలర్ అయిపోయాడు అన్న సంతోషంలో ఉన్నాడు. అప్పుడు ఆ స్త్రీ అంటుంది, చూడండి, మీకు 30,000 దినాలు కావాలా, లేక నీ కొడుకు గౌరవ ప్రతిష్టలు కావాలా, ఎందుకు కావాలంటే 30,000 దినాలు నాకొద్దు, నా కొడుకు యొక్క జ్ఞానమే కావాలంటే మీరు వెళ్తూ ఏదైతే 30,000 దినాలు నా చేతిలో పెట్టారో ఆ 30,000 దినాలు మన కొడుకుని పండితుడిగా చేయడానికి నేను ఖర్చు పెట్టాను అని స్త్రీ అంటుంది. అల్లాహు అక్బర్. 30,000 దినాలు ఆ తల్లి తన కొడుకుని ధార్మిక పండితుడిగా తీర్చిదిద్దడానికి ఖర్చు పెట్టింది. 30,000 దినాలు ఈ రోజుతో పోల్చితే ఎంతో తెలుసా? ఈ రోజు మన పిల్లలకు ఫీజులు కట్టడానికి, మంచి మంచి యూనివర్సిటీస్ లో అడ్మిషన్ ఇప్పించడానికి మనం బాధపడుతున్నాం. ఆనాటి 30,000 దినాలు ఈ రోజు కనుక కంపేర్ చేసినట్లయితే 30 కోట్ల రూపాయలు అవుతాయి. అల్లాహు అక్బర్. 30 crores, 30 కోట్ల రూపాయలని ఒక వ్యక్తిని ధార్మికంగా పండితుడిగా తీర్చిదిద్దడానికి ఒక తల్లి ఖర్చు పెట్టింది. కాబట్టి మన పిల్లలు మంచి భవిష్యత్తు ఉండాలంటే పండితులు, మంచి స్కాలర్, మంచి సొసైటీలో ఉన్నటువంటి ఐఏఎస్, ఐపీఎస్, అడ్వకేట్, జడ్జిలు, ఇంజనీర్లు, డాక్టర్లు కావాలంటే డబ్బు ఖర్చు పెట్టాలి కదా, మంచి స్కూల్లో అడ్మిషన్ ఇప్పించాలి. ఆ విషయానికి దూరంగా ఉండేటట్టు ప్రయత్నం చేయకూడదు. ఒక విషయం చెప్తాను, మీ అందరికీ బహుశా తెలిసేమో, థామస్ ఆల్వా ఎడిసన్. థామస్ ఆల్వా ఎడిసన్ చాలా పెద్ద సైంటిస్ట్. థామస్ ఆల్వా ఎడిసన్ ఎప్పుడైతే చిన్నప్పుడు అతడు స్కూల్కు వెళ్ళిపోయాడు, స్కూల్కి వెళ్ళిపోయినప్పుడు స్కూల్ టీచర్ థామస్ ఆల్వా ఎడిసన్ పిలిచి ఒక లెటర్ ఇస్తుంది. బాబు, ఈ లెటర్ ని మీ అమ్మగారు మాత్రమే చదవాలి, మీ అమ్మగారు ఇవ్వు, నువ్వు చదువుకు అని చెప్పగానే అతడు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినటువంటి థామస్ ఆల్వా ఎడిసన్ ఆ సైంటిస్ట్ ఆ ఉత్తరం తీసుకుని తన తల్లి దగ్గరికి వచ్చేసి, అమ్మా, నా టీచరు ఈ యొక్క లెటర్ ఇచ్చింది, నువ్వే చదవాలంటే ఎవరు చదువుకుందంటే ఆ యొక్క తల్లి ఆ లెటర్ తెరిచి చదువుతుంది. లెటర్ ఎప్పుడైతే తెరిచి చదివి చూస్తుందో కళ్ళ నుండి కన్నీళ్లు కారుతున్నాయి. అమ్మా, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మా, ఈ లెటర్ చదువుతూ నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఆ తల్లి బిగ్గరగా చదివి వినిపిస్తుంది. ఆ బిగ్గరగా చదివి వినిపించేటటువంటి పదాలు ఏంటంటే, మీ అబ్బాయి చాలా పెద్ద జీనియస్, మీ అబ్బాయి చాలా తెలివి కలిగినటువంటి బాబు, మీ అబ్బాయికి పాఠాలు చెప్పడానికి మా స్కూల్ సరిపోదు, మీ అబ్బాయి తెలివితేటలకు సరిపడినటువంటి టీచర్స్ మా స్కూల్లో ఎవరు లేరు, కాబట్టి మీ అబ్బాయికి మీ ఇంట్లోనే పాఠాలు చెప్పుకోండి అని ఆ లెటర్ చదివి వినిపిస్తుంది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు అయిపోతాయి. కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత థామస్ ఆల్వా ఎడిసన్ యొక్క తల్లి చనిపోవడం జరుగుతుంది. అప్పటికే థామస్ ఆల్వా ఎడిసన్ చాలా పెద్ద సైంటిస్ట్ అయిపోతాడు. ఆ తర్వాత ఒక రోజు తన పాత పుస్తకాలు, సైన్స్ పరికరాలు వెతుకుతుంటే అల్మారిలో ఆ లెటర్ దొరికింది. ఏ లెటర్ అయితే చిన్నప్పుడు థామస్ ఆల్వా ఎడిసన్ యొక్క టీచర్ ఇచ్చిందో, ఏ లెటర్ అయితే చిన్నప్పుడు థామస్ ఆల్వా ఎడిసన్ యొక్క తల్లి చదివి వినిపించిందో ఆ లెటర్ దొరికింది. ఆ లెటర్ తెరిచి చూసి చదువుతూ ఎంతగా ఏడుస్తున్నాడంటే థామస్ ఆల్వా ఎడిసన్ విపరీతంగా ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు? ఆ లెటర్ లో ఏముందంటే, ఆ లెటర్ లో ఉన్నటువంటి విషయం ఏంటంటే, మీ అబ్బాయి మానసిక వ్యాధి కలిగిన వాడు, మెంటల్లీ డిఫిషియన్సీ చైల్డ్.
ఇతడు స్కూల్లో చదవడానికి పనికి రాడు కాబట్టి మీ అబ్బాయిని స్కూల్ నుండి తీసేస్తున్నాము, మీ అబ్బాయిని ఇంట్లో కూర్చోబెట్టుకొని మీరే పాఠాలు చెప్పుకోండి, రేపటి నుండి దయచేసి మీ పిల్లవాడిని మా స్కూల్కి పంపించకండి అని ఆ లెటర్ లో ఉంది. కానీ ఆనాడు ఆ తల్లి ఎలా ప్రోత్సాహం చేసింది, ఆ తల్లి ఎలా మోటివేట్ చేసిందంటే, నువ్వు జీనియస్ గా, నీకు అర్థం చేసుకునే స్కూల్ కాదది, నీకు సరిపడే టీచర్స్ అక్కడ లేరు, నువ్వు ఒక పెద్ద తెలివైన వాడివి, నువ్వు ఒక జీనియస్ అని ఆ విధంగా ఆ తల్లి ప్రోత్సాహం అందించి తీర్చిదిద్దింది. కాబట్టి ఈరోజు థామస్ ఆల్వా ఏడు చేశాడు అంటే, చీకటిలో ఉన్న ప్రపంచానికి ఒక లైట్ వెలుగుని కనుకొని కాంతివంతంగా చేయలేదా థామస్ ఆల్వా ఎడిసన్? ఒక బల్బు మాత్రమే కాదండి, ఈరోజు ఎలక్ట్రానిక్ మైక్రో ఫోన్స్ ఏవైతే ఉన్నాయో, టెలిగ్రామ్ ఏవైతే ఉన్నాయో, ఒకటి కాదు రెండు కాదు 140 కొత్త పరికరాలను కనుగొన్నటువంటి సైంటిస్ట్ ఎవరంటే థామస్ ఆల్వా ఎడిసన్. ఈరోజు అంత పెద్ద స్థాయిలో ఉన్నాడు అంటే థామస్ ఆల్వా ఎడిసన్ యొక్క తల్లి ఏ విధంగా ప్రోత్సహించింది, ఏ విధంగా మోటివేట్ చేసిందంటే, నువ్వు ఒక జీనియస్, తెలివిగలవాడివి, నీకు సరిపడేటటువంటి స్కూల్ కాదది, అలాంటి టీచర్స్ కూడా అక్కడ లేవు, నువ్వు జీనియస్ అని ఆ విధంగా మైండ్ ని సెట్ చేసింది. తద్వారా ఈరోజు థామస్ ఆల్వా ఎడిసన్ ఒక గొప్ప సైంటిస్ట్ అయ్యాడు. కాబట్టి తల్లి అనుకుంటే ఏం చేయగలదు? ఏ బాబు అయితే మానసిక వ్యాధిగ్రస్తులను స్కూల్ డిక్లేర్ చేసిందో, ఏ బాబు అయితే మెంటల్లీ డిఫిషియన్సీ చేయాలని చెప్పేసిందో, అలాంటి బాబుని ఆ విధంగా ఉత్తీర్ణుడిగా తీర్చిది ప్రపంచానికి ఒక రోల్ మోడల్ చేయడానికి ఎవరి హస్తం ఉంది? తల్లి హస్తం ఉంది. కాబట్టి తల్లి యొక్క కాన్సన్ట్రేషన్ అనేది పిల్లలపై చాలా అవసరం. ఈ విషయంలో ఎలాంటి అశ్రద్ధ వహించకూడదు. నిజంగా తల్లి అనుకుంటే పిల్లల్ని చాలా డైనమిక్ గా, అద్భుతంగా, ఇంటెలిజెంట్ గా, జీనియస్ గా తీర్చిదిద్దగలుగుతుంది. కానీ తల్లి సంకల్పించుకోవాలి. కాబట్టి సోదరులారా, సోదరిమణులారా, ఈ రోజు ఓ ముస్లిం పయనం ఎటు అన్న అంశంలో మనం ఏం తెలుసుకున్నాం? ప్రపంచం వెళ్తుంది టెక్నాలజీ వైపు, ప్రపంచం అడుగులు వేస్తుంది ఎడ్యుకేషన్ వైపు, కొత్త ఇన్నోవేషన్స్ వైపు. ముస్లిం ఆలోచిస్తున్నాడు బిర్యానీ గురించి, ముస్లిం ఆలోచిస్తున్నాడు మమ్మీ హౌస్ ఎక్కడ పెట్టాలి, ముస్లిం ఆలోచిస్తున్నాడు ఫైనాన్స్ ఈ వ్యాపారం గురించి, ముస్లిం ఆలోచిస్తున్నాడు ఇరుకు ఫంక్షనాల గురించి, ముస్లిం ఆలోచిస్తున్నాడు రియల్ ఎస్టేట్ బిజినెస్ గురించి. ఎవరైతే ధనవంతులు ఉన్నారో, హోమ్ లో ధనవంతులు ఉన్నారో, అల్లా ఇచ్చినటువంటి అమానత డబ్బులు అనేవి ఇవి కనుక వృధా ఖర్చు చేసినట్లయితే, సరిగ్గా ఖర్చు పెట్టినట్లయితే అల్లా వద్ద ఘోరంగా పట్టుబడతారు. ఎవరైతే ధనవంతులు ఉన్నారో ఆ ధనం మీది కాదు. అల్లా అన్నాడు, స్వర్గానికి బదులుగా మీ ధనాన్ని, మీ ప్రాణాన్ని నేను కొనుక్కున్నాను. మీ ధనం మీది కాదు, మీ సంపాదన మీది కాదు, మీ ప్రాణం మీది కాదు. మీరు హోమ్ కోసం ఏదైనా చేయండి. ఏం చెయ్యాలంటే, ముస్లిం ధనవంతులు రేపటి రోజు అల్లా మేము రియల్ ఎస్టేట్ లో కోట్లు ఖర్చు పెట్టామంటే దానికి లెక్క చూపించాలి. వల్ల మేము హోటల్లో బిజినెస్ పెట్టాము, మంది హౌస్ ఏర్పాటు చేశాము, ఫంక్షన్ హాల్ అని కట్టాము అంటే ఇవేవి కూడా పనికిరావు. అల్లా అంటాడు, నువ్వు ధనవంతుడి కదా, నీకు ధనం ఇచ్చాను, ఉమ్మత్ కోసం నువ్వేం చేశావు? అల్లా నేను ఒక ఇన్స్టిట్యూషన్ కట్టాను, ఇంతమంది ముస్లిం పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దాను, ఇంతమంది డాక్టర్స్ అయ్యారు, ఇంతమంది ఇంజనీర్స్ అయ్యారు, ఇంతమంది వేల మంది విద్యార్థులకి నేను ఒక దిశా నిర్దేశాన్ని చూపించాను అంటే మగ్ఫిరత్ ఉంటుంది, జన్నతుల్ ఫిర్దౌస్ ఉంటుంది ఇన్షాల్లాహ్. అలా కాకుండా డబ్బుని వృధాగా ఇతర డబ్బునిగా ఎలా చేయాలి, డబ్బుతో డబ్బు ఎలా సంపాదించాలి అలా ఆలోచిస్తున్నాడు. కోటీశ్వరుడు ఒక కోటి ఉంటే 10 కోట్లు ఎలా సంపాదించాలని ఆలోచిస్తున్నాడు. ఆ విధంగా 10 కోట్లు ఉన్నవాడు 20 కోట్లు ఎలా సంపాదించాలి, మిత్తి ఇచ్చి ఫైనాన్స్ ఇచ్చి హరాం కారోబార్ చేసిన డబ్బులు బాగా సంపాదించాలి, పాపులాకి రావాలని ఆలోచిస్తున్నాడు తప్ప హోమ్ కోసం ఆలోచించడం లేదు. నిస్సందేహంగా ఈ విషయం గుర్తుపెట్టుకోండి, అల్లా వద్ద మనం ఘోరంగా పట్టుబడతాం. ఒకవేళ మనము ధనవంతులుగా ఉండి మన జాతిని పట్టించుకోకుండా వదిలేసినట్లయితే, మన జాతిలో ఎంతమంది అయితే అసమర్థులుగా తయారైపోతున్నారో, ఎంతమంది అయితే దీనికి దూరం అవుతున్నారో, ఎంతమంది అయితే ప్రాపంచిక వ్యవహారాల్లో లాస్ అయిపోతున్నారో, వీరి గురించి కూడా మనం లెక్క చెప్పుకోవాలి. ఏదైతే హోమ్ లో ధనవంతులుగా ఉన్నారో. ఇక చివరిగా ఒకే ఒక విషయం చెప్తున్నాను, సోదరిమణులారా, సోదరులారా, ఈ రోజు ముస్లింలలో యూనిటీ అనేది లేదు, ఐక్యత అనేది లేదు. ఎక్కడైతే ఐక్యత ఉండదో అక్కడ మనకు రెస్పెక్ట్ అనేది ఉండదు. ఈరోజు ఏ హోమ్ అయితే యూనిటీగా ఉండండి అని చెప్పడం జరిగిందో, ఆ హోమ్ ఈరోజు జమాతులు, ఫిరకాలు, మీరు వేరు, మేము వేరు, మీ మసీదు వేరు, మా మసీదు వేరు, నువ్వు తొండే బెండే నువ్వు పకోడి వేరుగా ఈరోజు మన పరిస్థితి ఎలా ఉందంటే, నిజంగా సోదరులారా చాలా దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి.
ఈ రోజు భూమి ఆకాశాల వ్యత్యాసం ఉన్నటువంటి క్రిస్టియానిటీ వాళ్ళు కలిసి ఉన్నారు, ఒకే అల్లాహ్ను విశ్వసించేటటువంటి ముస్లింలు ఈ రోజు వారి యొక్క పరిస్థితి ఏంటో చూడండి. కాబట్టి ఎత్తేహాద్గా యూనిటీగా ఐక్యతగా ఉంటే అల్లాహ్ యొక్క మద్దతు ఉంటుంది. సహీ ముస్లిం హదీస్ నంబర్ 1715 ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ముస్లిం ఉమ్మత్ కలిసి ఉన్నంత వరకు అల్లాహ్ యొక్క బరకత్ ఉంటుంది, అల్లాహ్ యొక్క అనుగ్రహం ఉంటుంది. ఎప్పుడైతే విడిపోతారో బరకత్ అనేది వెళ్ళిపోతుంది. కాబట్టి కలిసి ఉంటే కలుగు సుఖం, కలిసి ఉంటే కలుగు సుఖం, విడిపోతే ఓడిపోతారు. ఐక్యమత్యమే మహాబలం. కాబట్టి మనమంతా కూడా కలిసి ఉంటే అద్భుతమైనటువంటి విజయాలను మనం సాధించవచ్చు. ఇక అలాగే ఇప్పుడు ఏదైతే తెలంగాణ మీరు చూసారు, ఎలక్షన్స్ వచ్చాయి. తెలంగాణలో ఎలక్షన్స్ లో ముస్లిం అంతా కూడా ఏకత్రాటిపై నిలబడి ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్ తీసుకొచ్చారు. తెలంగాణ ముస్లిం అందరూ కూడా ఆ బాటలోనే నడిచారు. ఏ బాటలోనైతే కర్ణాటక ముస్లిములు ఏకతాటిపై ఉండి ఈ రోజు ఒక ప్రభుత్వాన్ని వారు గెలిపించుకున్నారు, అదే బాటలో అక్కడ ఉన్నటువంటి ముస్లింలు కూడా చేశారు. ఎందుకంటే మనలో రాజకీయ చైతన్యం కూడా చాలా తప్పనిసరి. ఈ రోజు పరిస్థితి ఎలా ఉందో తెలుసా? మనలో చాలా మంది పరిస్థితి क्या मौलवी साहब हम वोट डाल सकते हैं, क्या मौलवी साहब हम वोट डाल सकते हैं, अगर वोट नहीं डाले तो कल के दिन तुम्हारा इस धरती से बाइकआउट कर देंगे, क्या मौलवी साहब हम वोट डाल सकते हैं. కొంతమంది అడుగుతారు हम वोट डालने के लिए तो बेइज्जती हो जाती है, फंक्शन को जा सकते हैं, मंगनी कर सकते हैं, మార్కెట్ में जा सकते हैं, तरकारी అన్ని పనులు చేసుకోవచ్చు. కానీ ఓటు వేయడంలో ఇలాంటి నిబంధన చాలా తప్పు అండి. ఓటు వేయొచ్చు, అది ఎలా చెప్తాను ఖురాన్ ఆయత. ఖురాన్లో సూరే కహఫ్ సూరా నంబర్ 18 ఆయత 71. ఖురాన్లో సూరే కహఫ్ సూరా నంబర్ 18 ఆయత 71లో ఖురాన్లో విషయంటే మూసా మరియు ఖిజర్ అలైహిస్సలాం ప్రస్తావన ఉంది. మూసా అలైహిస్సలాం వారు, ఖిజర్ అలైహిస్సలాం వారు ఒక పరీక్ష నిమిత్తం అక్కడ పడవలో ప్రయాణం చేస్తున్నారు. మూసా అలైహిస్సలాం వారు సహనంగా ఉండకుండా ఆ యొక్క పడవ యొక్క పలకలు విరగొడతారు. ఎందుకు అంటే సమాధానం చెప్పారు, ఒకవేళ ఈ పడవకు కనుక కన్నం రంధ్రం చేయనట్లయితే రాబోయేటటువంటి ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ జులుం జాతకి దౌర్జన్యపరుడు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. మంచి పడవ కనిపిస్తే అతడు క్యాప్చర్ చేసుకుంటాడు, మంచి పడవ కనిపిస్తే దౌర్జన్యంగా అతడు తీసేసుకుంటాడు. కాబట్టి మంచి పడవకు కన్నం పెట్టడం జరిగింది. అలాగే ఇక్కడ ఏ ప్రభుత్వం కూడా, ఏ పార్టీ కూడా ముస్లిమ్స్ కోసం 100% ఫేవర్ ఎవరు లేదు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి. కానీ ఏమంటారు, గుడ్డిలో మెల్లె బెస్ట్ అంటారు. గుడ్డి అండి కానీ మెల్లె బెస్టే. గుడ్డి కంటే మెల్లోడు పర్వాలేదు అంటారు కదా. పూర్తిగా గుడ్డోడు ఉంటే ఏం చేయలేడు, కాబట్టి ఒక మెల్లోడు ఉంటే ఏదో చేయొచ్చు. కాబట్టి ఆ మెల్లోడు అనేటువంటి ప్రభుత్వానైనా మనం ఎన్నుకోవాలి. లేదంటే ఇది ముస్లింలపై చాలా దౌర్జన్యాలు, చాలా కుట్రలు జరుగుతున్నాయని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నా ఒక్క ఓటుతో ఒరిగేది ఏంటి, నేను ఒక్కరి వెళ్ళి ఓటు వేయాలా అన్న ఆలోచన మీలో ఉండవచ్చు. ఒక్క ఓటు యొక్క పవర్ ఏంటో కూడా మనం తెలుసుకోవాలి. ఒక్క ఓటుతో కొంతమంది ఓడిపోయారు, ఒక్క ఓటుతో ప్రభుత్వాలు కూలిపోయాయి, ఒక్క ఓటుతో ఒక ముఖ్యమంత్రి ఓడిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకి 2004 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ ఏఆర్ కృష్ణమూర్తి అనేటటువంటి వ్యక్తి ఒక్క ఓటు తేడాతో ఓడిపోయాడు. ఆర్ కృష్ణమూర్తి 2004 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జనతా దళ్ నుండి ఒక్క ఓటు తేడాతో ఓడిపోయాడు. ఆ ఒక్క ఓటు తేడాతో కూడా ఎందుకు ఓడిపోయాడంటే అతని యొక్క డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో అతని యొక్క డ్రైవర్ ఓటేసి అతను గెలిచేవాడు. కానీ అతడు ఏం చెప్పాడంటే, అతను డ్రైవర్ అన్నాడు, సార్ నేను ఓటేసి వస్తానంటే వద్దు వద్దు నాకు అర్జెంట్ పని ఉందని అతను తీసుకుని వెళ్ళిపోయాడు. చివరికి ఒకే ఒక ఓటు తేడాతో అతను ఓడిపోయాడు. తర్వాత మీడియా సమావేశంలో చెప్పాడు, నా డ్రైవర్ ఓటు వేస్తానన్నా నేను ఆకానని చెప్పాను. ఈ విధంగా ఆ వ్యక్తి ఒక్క ఓటు తేడాతో అక్కడ ఓడిపోవడం జరిగింది. అలాగే 2008 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో సిపి జోషి ఎవరంటే ఆయన కాంగ్రెస్ తరఫు నుండి ముఖ్యమంత్రి అభ్యర్థి, ఒకే ఒక ఓటుతో ఓడిపోయాడు. కాబట్టి చీఫ్ మినిస్టర్ గెలిస్తే ముఖ్యమంత్రి పదవి, కానీ ఎమ్మెల్యేగా గెలవని కారణంగా అతడు ఓడిపోయాడు. అతని ఆపోజిషన్ లో కళ్యాణ్ సింగ్ చౌహాన్ బీజేపీ వ్యక్తి గెలిచాడు. ఒకే ఒక ఓటు తేడాతో కాంగ్రెస్ సీఎం అభ్యర్థి సిపి జోషి ఓడిపోయాడు. ఒక్క ఓటు పడి ఉంటే ఎమ్మెల్యేగా గెలిచి సీఎం అయ్యేటటువంటి వ్యక్తి సీఎం అవ్వలేదు, ఎమ్మెల్యేగా గెలవలేదు. కాబట్టి ఒక్క ఓటు యొక్క పవర్ అది. ఇంత ముందుకు మన సమక్షంలో అనిల్ కుమార్ యాదవ్ గారు వచ్చారు.
అనిల్ కుమార్ యాదవ్ గారు వైసీపీ ఎమ్మెల్యే ఏదైతే ఉన్నారో మీకు తెలిసే ఉంటుంది, 2009 సంవత్సరంలో కేవలం 90 ఓట్ల తేడాతో ఆయన ఓడిపోయాడు. అనిల్ కుమార్ యాదవ్ గారు 2009లో 90 ఓట్లు అంటే 90 ఓట్ల తేడాతో ఆయన ఓడిపోవడం జరిగింది. 90 ఓట్లు కనుక పడి ఉన్నట్లయితే ఆయన గెలిచేవాడు. ఇది ఓటుకున్నటువంటి పవర్. అలాగే 1898లో మీరు చూసినట్లయితే రామకృష్ణ ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క కృష్ణ రామ్ ఎవరైతే ఉన్నారో అనకాపల్లి ఎంపీ, అప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఉందో అనకాపల్లి ఎంపీ ఎవరైతే ఉన్నారో 9 ఓట్ల తేడాతో ఆయన మెజారిటీతో గెలిచాడు. కేవలం 9 ఓట్లతో ఒక ఎంపీ 9 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. అదేవిధంగా మీరు చూసినట్లయితే ఇలాంటి అనేక సందర్భాలు ఉన్నాయి. 1999లో ఎప్పుడైతే బీజేపీ ప్రభుత్వంలో 13 అంటే 130 రోజుల తర్వాత అవిశ్వాస తీర్మాన ప్రక్రియలో వాళ్ళు ఏం చేశారంటే కేవలం 1 ఓటు తేడాతో 1999లో బీజేపీ గవర్నమెంట్ ఓడిపోయింది. ఈ విధంగా అనేక సందర్భాలు ఉన్నాయి. కాబట్టి 1 ఓటుని తేడాగా భావించకండి. తప్పనిసరిగా మీ ఓటు పవర్ ఏంటో మీరు తెలుసుకోండి. మీరు ఓటు వేయండి మంచి వ్యక్తికి, మీరు ఓటు వేయండి నిజాయితీకి, మీరు ఓటు వేయండి డబ్బులు తీసుకోకుండా, మీరు ఓటు వేయండి న్యాయాన్ని గెలిపించడానికి. ఓటు వేసి అనుమతి ఇస్లాంలో ఉంది. ధార్మిక పండితులు పత్రాలు కూడా జారీ చేశారు. షేక్ హుసేన్ అడగడం జరిగింది, ఎలక్షన్ల గురించి మీరు చెప్పండి అంటే, ఎలక్షన్ లో ఎవరైతే నిలబడుతున్నారో మంచి వ్యక్తికి ఓటు వేయాలంటే చెడ్డ వ్యక్తులు నిలబడి నల్ల చట్టాలు తీసుకొచ్చి మిమ్మల్ని నానా ఇబ్బందులు పెడతారు. కాబట్టి మీరు ఓటు వేయండి అని షేక్ హుసేన్ రహీమహుల్లా వారు ఇప్పుడు బ్రతుకున్నటువంటి పెద్ద పెద్ద పండితులు ఒక పండితుడు చెప్పాడు. కాబట్టి ఓటు వేయాలి. మన ముస్లింస్ లో ఈరోజు ఐక్యత లేని కారణంగా ఆంధ్రప్రదేశ్ లో దాదాపుగా 6 కాన్స్టిట్యున్సీస్ ఎలా ఉన్నాయంటే ముస్లిం అందరూ కలిసి ముస్లిం ఓటేస్తే ముస్లిం ఎమ్మెల్యే అవుతాడు. దౌర్భాగ్యం ఏంటంటే ముస్లిం అందరూ ఒకటిగా అయ్యారు. కనీసం బీజేపీ వాడిని నిలబెట్టా ముస్లిం వేస్తారేమో తప్ప ఒక ముస్లిం ఎమ్మెల్యేని ఎన్నుకునేటటువంటి ఆ ధైర్యం చేయలేకపోతున్నారు. అనేక కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్ లో. దాదాపుగా 40 నియోజకవర్గాల్లో గెలుపు ఓటర్లను శాసించేటటువంటి శక్తి ముస్లింలకు ఉంది. అయినప్పటికీ కూడా ముస్లింటువంటి జమాతులు ఫిర్కాలు దీని కారణంగా మా జమాత్ అమీర్ ఇలా చెప్పాడు, ఈ జమాత్ అమీర్ ఇలా చెప్పాడు, మా పార్టీ అది, ఈ పార్టీ అది. ఈ పార్టీలు ఎలా ఉన్నాయంటే అల్లా పార్టీ కంటే మొహమ్మద్ పార్టీలో వచ్చేసింది. కాబట్టి ఐక్యత ఉండదు. ఈ ఐక్యత లేని కారణంగా ఒక మంచి స్ట్రాటజికల్ గా ఒక మంచి స్ట్రాటజీలో మనం ఎవరిని ఎన్నుకోవాలి, ఏం లాభం. ఎలక్షన్స్ కంటే ముందు మనమంతా ఉలమాలు కలిసి ఫలానా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళిపోయి ముస్లింలకు ఇన్ని ఎమ్మెల్యే స్థానాలు మీరు ఇవ్వండి, మీరు ఇచ్చినట్లయితే మేము మిమ్మల్ని గెలిపిస్తాము అని ఏదైనా వాగ్దానం చేసి ముస్లింల ఎంపవర్మెంట్ గురించి, ముస్లింల ఎడ్యుకేషన్ గురించి, ముస్లింల యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ముందే మాట్లాడి మేము కనుక సపోర్ట్ చేస్తాము, మీరు మాకు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా మీ ఎంపీలు పార్లమెంటులో సపోర్ట్ చేయకూడదు, మీ ఎంపీలు ఇస్లాం ధర్మానికి ఏదైతే నల్ల చట్టాలు వస్తాయో వాటిని ఖండించాలని ఒక తీర్మానం చేసి ఒక పార్టీని ఎన్నుకున్నట్లయితే అద్భుతమైనటువంటి లాభాలు ఉంటాయి. కానీ అటువైపులకు మన కులమాలు మన పెద్దలు అడుగులు వేయరు. మనం మంచి వ్యక్తుల్ని ఎన్నుకోవాలి, మంచి వ్యక్తుల్ని గెలిపించుకోవాలి. ఎందుకంటే మనము గనక మంచి వ్యక్తుల్ని మనం గెలిపించుకున్నట్లయితే మన ఉమ్మతులో మనం చాలా నష్టపోతాము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా హిదాయత్ ప్రసాదించుగాక. కాబట్టి సోదరులు ఈ రోజు ముస్లిం మీ పైన పెట్టుకుంటే కనీసం ఇక్కడ నుండి మా పిల్లల్ని మంచిగా మేము చదివిస్తాము, మా పిల్లల్ని డ్రాప్ అవుట్ అవ్వకుండా చూస్తాము, 10th లో ఆపేము, ఇంటర్మీడియట్ తర్వాత ఆపము, అదేవిధంగా మేము మీ పిల్లల్ని ఒక మంచి స్థానంలో తీసుకెళ్తామని మీరు కనుక సంకల్పం చేసుకుని వెళ్ళినట్లయితే ఇన్షాల్లా నేను కామయాబ్ అయిపోయినట్లే. మీరు కామయాబ్ అయినట్లే. మీరు కనుక మీ పిల్లల్ని మంచిగా చదివించాలని నిర్ణయం తీసుకుంటే ఇన్షాల్లా మీరు ఆ సంకల్పం చేస్తున్నందుకు అల్లాహ్ తాలా నాకు కూడా మంచి పుణ్యాన్ని ప్రసాదిస్తాడు. చివరిగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో నేను దువా చేస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, ఓ అల్లాహ్ నా ఈ దేశాన్ని మతోన్మాదం నుండి, మారణ హోమం నుండి, మానవత్వం మరిచిన మృగాల నుండి, నరరూప రాక్షసుల నుండి నా ఈ దేశాన్ని కాపాడు. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. ఓ అల్లాహ్ ఇక్కడ కూర్చున్నటువంటి సోదరిమణులు ఎవరైతే ఉన్నారో వారి పిల్లలకు మంచి భవిష్యత్తును ప్రసాదించు. ఓ అల్లాహ్ ఇక్కడ ఉన్నటువంటి పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని, మంచి యుక్తిని, మంచి ఇబ్బంది ప్రసాదించు. ఓ అల్లాహ్ ఈ రోజు కార్యక్రమానికి అన్ని విధాలుగా సపోర్టు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరైతే చేశారో వారికి కూడా నువ్వు మంచి ఆరోగ్యం ప్రసాదించు.